ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. బలి చక్రవర్తి కథను చూస్తున్నాం. బలి చక్రవర్తి 3 కోట్ల సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా 3 లోకాల్ని పాలించిన తరువాత ఆయనకి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చిన పద్ధతి ఏంటంటే అది కూడా స్పెషల్. అనుభవించి కష్టాలేం లేకపోయినా విసుగు వచ్చి దానివల్ల వైరాగ్యం కలిగింది. అప్పుడు తండ్రి తనకు చిన్నతనంలో చెప్పిన కొన్ని మాటలు గుర్తొచ్చినాయి. దాని సారాంశం ఏంటో కిందసారి చూసాం మనం. అందులో సాధన మొదటి దశలో ఎట్లా ఉండాలి అన్న మాటలు వచ్చినాయి. మనకి యోగ వాసిష్టంలో రకరకాల కథల్లో రకరకాల సాధనలు చెబుతున్నారు. మనకి కర్కటి ఉపాఖ్యానం వచ్చింది. అందులో ఏమొచ్చింది? తపస్సు చేయంగా స్వయంగా జ్ఞానం వచ్చింది అని. జనక మహారాజు సిద్ధులు ఎవరో మాట్లాడుకుంటుంటే వచ్చింది అని. సుఖ మహర్షి తనకి స్వయంగా వచ్చింది, తర్వాత తండ్రి, తర్వాత జనక మహారాజు దాన్ని నిర్ధారించిన తర్వాత విశ్రాంతి కలిగింది అన్నాడు. దాసూరోపాఖ్యానం, అందులో తన కుమారుడికి వెంటనే జ్ఞానం కలగకపోతే చెప్పి చాలా కాలం బోధించిన తర్వాత వాడికి బ్రహ్మజ్ఞానం కలిగింది. దాసూరుడు తన కుమారుడికి బ్రహ్మజ్ఞానాన్ని కలిగించాడని వచ్చింది. ఇందులో ఎక్కడ మనం మొదలు పెట్టాలి, ఏ విధంగా ముందుకు సాగాలి అనేవి ఎప్పుడు చాలా కష్టం. ఈ బలి చక్రవర్తి కథలో వాళ్ళు మరి రాక్షసులు కాబట్టి వాళ్ళు కొద్దిగా వ్యవహారం మీద భోగాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకు తగిన విధంగా చెప్పారా అన్నట్లుగా ఆయన మొదటి నుంచి ముందు మెట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చెప్పాడు. ముందు డబ్బు బాగా సంపాదించు, దానితో సత్పురుషుల్ని సేవించు, అదొకటి చెప్పాడు. నీకున్న సమయాన్ని 2 భాగాలకు చెయ్యి. అందులో ఒక భాగాన్ని వైరాగ్యంతో, ఒక భాగాన్ని భోగాలతోటి, నీ ప్రాపంచిక వ్యవహారం భోగాలు ఉన్నాయి కాబట్టి మనం అనుభవించు ఒక భాగం. 2వ భాగంలో శాస్త్ర విచారణ చేయి. తర్వాత క్రమక్రమంగా 3 భాగాలు ఇటువైపు, ఒక భాగం అటువైపు, తర్వాత 4 భాగాలు ఇటువైపు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. కిందసారి చూసాము మనం. అంటే ఏంటి? క్రమక్రమంగా ఏ విధంగా మనం చేయవచ్చు, పురుష ప్రయత్నంతో చేయన్నాడు. మరి ఈశ్వరానుగ్రహం అవన్నీ ఉంటాయి అని అనవసరం వాటిని పట్టించుకోవద్దు. వాటిని పట్టించుకొని కూర్చుంటే నీ సాధన తగ్గిపోతుంది. ఈశ్వరానుగ్రహం ఉన్నదా లేదంటే ఈ కథలోనే వచ్చింది. కిందసారి చెప్పాను. చిన్నప్పుడు తండ్రి తనకు చెప్పిన కథ ఇప్పుడు గుర్తొచ్చింది. కథ తర్వాత చెప్పినటువంటి జ్ఞానోపదేశం ఆయనకి ఇప్పుడు గుర్తొచ్చింది. అవసరమైన సమయంలో, ఆయనకు వైరాగ్యం కలిగిన సమయంలో. దాన్ని ఏమనొచ్చు అంటే ఈశ్వరానుగ్రహమే. వైరాగ్యం కలగడం కూడా ఈశ్వరానుగ్రహమే. అయితే ఈశ్వరానుగ్రహం అని పట్టుకొని కూర్చోవద్దు. ఈశ్వరానుగ్రహం లేదు, ప్రారంభం లేదు, శాస్త్రం లేదు, ఏం లేదు. నీ పురుష ప్రయత్నం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఆ విధంగా చేసుకుంటూ పొమ్మని చెప్పారు తండ్రి. ఆ తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చి తర్వాత కథ వచ్చింది. ఇందులో ఇంకొక రకమైన ఉపదేశం వస్తుంది. ఎవరి ద్వారా? శుక్రాచార్యుడు. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుణ్ణి ఈయన తలుచుకోగానే ఆయన గవాక్షం గుండా ప్రవేశించాడన్నారు. నేను ఇప్పుడు స్వర్గానికి వెళ్తున్నాను, నాకు చాలా పనులున్నాయి, నీతో గడపడానికి సమయం లేదు. అయినా నువ్వు పిలిచావు కాబట్టి నేను వచ్చాను కాబట్టి ఏదో కాస్తో కూస్తో చెప్పి వెళ్తాను. కాస్తో కూస్తో అంటే ఉపోద్ఘాతం చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, సారభూతమైనటువంటిది, అన్నిటికంటే ఎక్కువ సారభూతమైనటువంటి విషయం ఏదుందో దాన్ని చెప్తాను విను అన్నాడు. అని శుక్రాచార్యుడు
బలి చక్రవర్తికి చాలా క్లుప్తంగా కానీ సారభూతంగా చెప్పాడు. దాన్ని కిందసారి మనం చూసాం, అక్కడ దాకా వచ్చాం. చిత్తే ఇక్కడ ఉంది, ఇదంతా చిత్ మాత్రమే అయ్యింది, ఇదంతా చిత్తుతో తయారైందే, నీవు చిత్తే నేను చిత్తే, లోకాలన్నీ చైతన్యమే, సంగ్రహంగా ఇదే తత్వం. చిత్తే ఇక్కడ ఉంది, ఇదంతా చిత్ మాత్రమే అయ్యింది, ఇదంతా చిత్తుతో తయారైందే, నీవు చిత్తే నేను చిత్తే, లోకాలన్నీ చైతన్యమే, సంగ్రహంగా ఇదే తత్వం, తత్వసారం. నీవు కనుక వివేకివి శ్రద్ధావంతుడివి అయినట్లయితే ఈ నిశ్చయం చేతనే సమస్తాన్ని పొందగలవు. అట్లా కాకపోతే ఎంత చెప్పినా బూడిదలో పోసిన ఆజ్యంలాగా వ్యర్థం అవుతుంది. ఇదండి ఒక చిన్న పారాగ్రాఫ్. అంటే మన పుస్తకంలో 5 లైన్లు వచ్చింది. పెద్ద గ్రంథంలో 3-4 శ్లోకాలు వస్తుంటాయి. సత్తత్వ సారమంతా ఇదేను అన్నాడు. ఇంతకంటే కూడా ఒక మాట చెప్పొచ్చు, ఏంటి, అంతా చైతన్యమే లేదా అంతా పరమాత్మ, భగవద్గీతలో వాసుదేవ సర్వమితి అంటాడు. అట్లా కూడా చెప్పుకోవచ్చు. దాన్ని ఇక్కడ చెప్పారు, చిత్తే ఇక్కడ ఉంది. చిత్ అంటే చైతన్యము, తెలుసుకునే శక్తి ఇక్కడ ఉంది, ఇదంతా చిత్ మాత్రమే అయ్యింది, ఇదంతా తయారైంది, నేను చిత్తే, లోకాలన్నీ చైతన్యమే. చిత్తే ఇక్కడ ఉంది అంటే తెలుసుకునే శక్తి ఇక్కడ ఉంది. ఇది ఒక గొప్ప సూత్రంలాగా కనిపిస్తుంది, గొప్ప ఏమీ లేదు. అందులో ఆలోచిస్తే ఎవరికైనా ఒక క్షణంలో అర్థం అవుతుంది. ఇదంతా ఇది ఒక పదార్థం, ఇది ఒక గదిలో, ఇప్పుడు గదిలో కూర్చున్నా ఏమేమి ఉన్నాయంటే గోడలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, ఏదో మంచం ఉంది, పక్క ఏదో బట్టలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఇవన్నీ ఇటు చెప్పుకుంటూ పోతాం అనుకోండి, ఎన్ని అంటే ఇన్ని చెప్తాం. అదేనా ఉన్నది అంటే ఇంకో రకంగా చెబితే ఇక్కడ ఖాళీ కూడా ఉంది. ఆకాశం ఉంటే కదా ఇవన్నీ ఉండడానికి, కాక ఆకాశం కూడా ఉన్నది. ఆకాశం అనేప్పటికి ఆకాశంలో అన్ని వచ్చేసినాయి. తర్వాత ఇవన్నీ ఉన్నాయి, నీకు ఎట తెలిసింది అంటే తెలుసుకునే శక్తి ఒకటి ఉండబట్టి ఇవన్నీ ఉన్నట్టు తెలుస్తోంది. మరి తెలుసుకునే శక్తి లేకపోతే ఇవన్నీ ఉన్నాయా లేవా మనకు తెలియదు. మనకు సంబంధించినంత వరకు ప్రపంచం ప్రళయం అయిపోయినట్టే. అందువల్ల మనం రోజు నిద్రపోతూ ఉంటాం, నిత్య ప్రళయం అనుకోవచ్చు. తాత్కాలిక ప్రళయం, ప్రపంచం అంతా ప్రళయం అయిపోతుంది. ఎందుకని? చైతన్యం మారకుండా కదలకుండా అట నిశ్చలంగా ఉండేటప్పటికీ రెండవది లేకుండా పోయింది. మరి ఇప్పుడు ఇన్ని ఎందుకు తెలుస్తున్నాయి అంటే రకరకాలు తెలుస్తున్నాయి. ఎక్కడ తెలుస్తున్నాయి, ఎట తెలుస్తున్నాయి? ఇన్నింటినీ ఎట తెలుసుకుంటుంది అంటే ప్రతిదానిలోనూ చైతన్యం ఉండాలి. గోడ అంటే గోడ యొక్క జ్ఞానము, తలుపు యొక్క జ్ఞానము, పుస్తకం యొక్క జ్ఞానము. వీటన్నిటిలో సామాన్యంగా ఏముంది అంటే జ్ఞానము. జ్ఞానం లేకపోతే తలుపు లేదు, పుస్తకం లేదు, గోడలు లేవు. కాబట్టి అన్నిటికీ మూలమైంది ఏంటి అంటే చైతన్యము, తెలుసుకునేటటువంటి శక్తి. తెలుసుకునే శక్తి ఉంటే తక్కినవన్నీ ఉంటాయి. గోడ జ్ఞానము, పుస్తకం జ్ఞానము, తలుపు జ్ఞానం, ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ముందు జ్ఞానం అనేది ఉంటే. ఇక్కడ ఒక సూక్ష్మంగా ఒక విషయాన్ని గ్రహించండి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పింది, మళ్ళీ ఒకసారి. జ్ఞానము అనేటువంటిది ఇతరం ఏమీ లేకపోయినా ఉండగలదు. ఏటి? తలుపు జ్ఞానం లేకుండా, పుస్తకం జ్ఞానం లేకుండా, గోడ జ్ఞానం లేకుండా, మనిషి జ్ఞానం లేకుండా, ఏ జ్ఞానము లేకుండా ఉత్త జ్ఞానం ఉండొచ్చునా? ఉండవచ్చు. దానికి రుజువు గాఢ నిద్ర. ఉత్త జ్ఞానం ఉంది అక్కడ.
ఏం చేస్తుందంటే తను తానే తెలుసుకుంటోందా ఏమో, అది చెప్పడం కష్టంగానే ఉన్నది. తనను తానే తెలుసుకుంటోంది అనండి, లేదా శూన్యాన్ని తెలుసుకుంటోంది అనండి, అసలు ఏమి తెలుసుకోకుండా ఉంది అనండి, ఏదో ఏం చెప్పినా సరే మొత్తానికి ఒక జ్ఞానం అయితే ఉన్నది. ఎందుకని? గాఢ నిద్ర అనేటువంటి స్థితిని ఒకటి మనం చెప్పుతున్నాం, అటువంటి స్థితి ఒకటి ఉంది. లేకపోతే అందరూ ఏమంటారు, రెండే స్థితులు ఉంటాయండి, జాగ్రత్త అవస్థ, మెలకువ, స్వప్నం, కళ. మెలకువ కళ రెండు రకాల మన అనుభవాలు ఉన్నాయని చెప్తాం. కానీ అసలు గాఢ నిద్ర అనే అనుభవం ఉన్నది అని మనం ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే అది కూడా అనుభవంలో ఉంది. మరి అక్కడ ఏం అనుభవం ఉంది? ఏ అనుభవం లేదు. అట్లా ఎట్లా అంటే సరే, తన యొక్క అనుభవమే తనకుంది. అట్లా ఎట్లా అంటే మరి ఏమో చెప్పలేం. మొత్తానికి ఒక అనుభవం ఉంది. దాన్ని ఇక్కడ మనం ఉత్త జ్ఞానం లేకపోతే ఉత్త అనుభవం, అది ముందు ఉంటే తర్వాత గోడ అనుభవము, జ్ఞానం, గోడ యొక్క జ్ఞానము, తలుపు యొక్క జ్ఞానము, పుస్తకం యొక్క జ్ఞానం, మనిషి యొక్క జ్ఞానం, ఇవన్నీ ఉంటున్నాయి. మళ్ళీ ఒకసారి చూడండి. ఏ ఇతర జ్ఞానము లేకపోయినా, రకరకాల జ్ఞానాలు అనుకోండి, ఇవన్నీ రకరకాల జ్ఞానాలు లేకపోయినా ఉత్త జ్ఞానం ఉండగలుగుతుంది. ఉత్త జ్ఞానం అంటే ఇక్కడ చైతన్యం అని చెప్పారు. ఉత్త చైతన్యం అన్నాం. ఇదే మాట వాడదాం, పుస్తకంలో వాడిన మాట, శుక్రాచార్యుడు చెప్పిన మాట. ఏ ఇతర అనుభవం లేనప్పుడు కూడా ఒక చైతన్యం ఉంటుంది. దానిని మనం శుద్ధ చైతన్యం అని పేరు పెడదాం. రకరకాల అనుభవాలు కలుగుతున్నప్పుడు కూడా చైతన్యం ఉంది. కాకపోతే అప్పుడు గోడ చైతన్యం, తలుపు చైతన్యం, పుస్తకం చైతన్యం, మనిషి చైతన్యం, ఇట్లా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఏ అనుభవం లేనప్పుడు ఉత్త అనుభవం ఉంటుంది. దీన్ని మనం ఇంకో రకంగా చెప్పుకుంటే, ఒక యాక్టర్ ఉన్నాడు, ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క పాత్ర, ఓ దాంట్లో రాముడు, ఓ దాంట్లో కృష్ణుడు, ఓ దాంట్లో హిరణ్యకశిపుడు, ఓ దాంట్లో హరిశ్చంద్రుడు, ఇట్లా రకరకాలుగా వేస్తున్నాడు అనుకోండి. ఏ వేషము లేకుండా ఉంటే ఉత్త మనిషి ఉండొచ్చు వేషం లేకుండా, కానీ మనిషి లేకుండా వేషాలు ఉండవు. ఇదండి వేదాంతంలో గొప్ప సూత్రం. చైతన్యం లేకుండా ఏ ఇతర అనుభవము ఉండదు. చైతన్యము కలిస్తే రకరకాల అనుభవాలు వస్తున్నాయి. మరి ఎందులో ఏది నిజం, ఏది అబద్ధం అంటే ఎప్పుడూ ఉండేటటువంటిది శుద్ధ చైతన్యం కాబట్టి అది నిజం. మరి ఇప్పుడు తక్కిన ఉన్నాయా లేవంటే క్షణికంగా ఉంటున్నాయి. గోడ అనుభవం ఉంది, నా తలకాయ పక్కకి ఇప్పి ఇటు పుస్తకాన్ని చూస్తున్నప్పుడు పుస్తకం అనుభవం ఉంది. మళ్ళీ నేను ఆలోచిస్తాను, పుస్తకం అనుభవం ఉంది అంటున్నాను, కానీ పుస్తకం అనుభవం ఉన్నప్పుడు గోడ లేకుండా పోయిందా అంటే గోడ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎప్పుడు గోడను గురించి ఆలోచించావో చూడక్కర్లా, గోడను గురించి ఆలోచిస్తే గోడ ఉంటుంది. గోడ లేకుండా పోయిందా అన్నారనుకోండి, గోడ ఉంటుంది. అసలు గోడను పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, లేనట్టే. గాఢ నిద్రలో దేన్ని పట్టించుకోవట్లేదు, ఏది లేనట్టే. కానీ నీకు అనవసరం, ప్రస్తుతానికి అది తీసుకోండి, తర్వాత దాన్ని కూడా చూడొచ్చు, వాడి సంగతి కూడా చెప్దాం. ప్రస్తుతానికి అవి ఉంటే ఉన్నాయేమో మనకు అనవసరం, మనకి లేవు. మనకు సంబంధించిన మనకు కేవలం మనం మాత్రమే ఉన్నాం. దానినే ఇక్కడ చిత్ అన్నాడు. చైతన్యము మాత్రమే ఎప్పుడూ ఉంటుంది. చిత్తే ఇక్కడ ఉంది. ఇదంతా చిత్ మాత్రమే అయ్యుంది. చూడండి, ఈ మాట ఇప్పుడు నేను చెప్పింది అది చిత్ మాత్రమే. అంటే ఇది గోడ కాదు, గోడ రూపంలో ఉన్న చైతన్యము. కానీ గోడ రూపంలో చైతన్యం ఉన్నటువంటి అంటే ఇది మామూలుగా అందరికి కూడా కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. గోడ ఉందని ఎట్లా తెలుసు? కళ్ళుతో చూసాము. గోడ అనేటువంటి దాని యొక్క బొమ్మ కళ్ళలో పడింది, లేదా ఇట్లా చేత్తో కట్టి చూస్తే ఆ స్పర్శ ద్వారా లోపల ఒక బొమ్మ పడింది. ఏం బొమ్మ? అదొక రకమైన బొమ్మ. స్పర్శతో వచ్చింది ఒక రకమైన అనుభవం, కళ్ళ ద్వారా వచ్చింది ఒక రకమైన అనుభవం. దాని బొమ్మ అని కూడా అంటే అనొచ్చు. ఎక్కడున్నాయి ఈ అనుభవం? కళ్ళ ద్వారా వచ్చిన అనుభవం, లేదా స్పర్శ ద్వారా వచ్చిన అనుభవం, లేదా వాసన చూస్తే వాసన ద్వారా వచ్చిన అనుభవం, పంచేంద్రియాలనుకోండి. ఈ అనుభవాలన్నీ లోపలే పడుతున్నాయి. ఎక్కడున్నాయి ఇప్పుడు ఇవన్నీ అంటే మనస్సులో అని చెప్పుకుంటున్నాను. మనస్సులో అన్ని అనుభవాలు కలుగుతున్నాయి. ఆ మనస్సు ఎక్కడుంది? మనస్సు అంటే ఏంటి? కదలికలు.
మనస్సు కదలిక లేకుండా ఆగిపోయింది అనుకోండి, అప్పుడేముంటుంది? మనస్సు కదలిక లేకుండా ఆగినప్పుడు ఉండేటువంటి స్థితిని రెండు రకాలుగా అనొచ్చు మనం. ఊరికి పేరు పెట్టుకోవడం, కదలకుండా ఉండ మనస్సు లేదా శుద్ధ చైతన్యం అని కూడా అనొచ్చండి. ఎందుకు కదలనప్పుడు మనస్సు అనే పేరు లేదు. కదలిక వస్తే రకరకాలు కనిపిస్తే అప్పుడు దాన్ని మనస్సు అంటాం. కదలకుండా ఉన్న మనస్సు అంటే శుద్ధ చైతన్యమే. మరి మనస్సు అంటే ఏంటి? శుద్ధ చైతన్యమే కొంచెం కదిలితే మనస్సు. ఇట్లా చెబితే ఈ ప్రపంచం అంతా అనుభవాలు, మనస్సులో కలిగే అనుభవాలు. ఆ మనస్సు ఏమిటి అంటే రకరకాలుగా చెలిస్తూ ఉండటం. మరి అంతకుముందు ఏముందంటే చెలించకుండా ఉన్నప్పుడు ఏది ఉందో అదే దాని యొక్క అసలు స్వరూపం. ఆ అసలు స్వరూపాన్ని శుద్ధ చైతన్యం అనొచ్చు. కాబట్టి ఇదంతా దేనితో తయారై ఉన్నది అంటే ఇదంతా శుద్ధ చైతన్యముతోటి తయారై ఉన్నది. తయారై ఉన్నది అంటే ఏదో మట్టి తీసుకొచ్చి ఇసుకి దాంట్లో కుండలు తయారు చేశారు, మట్టితో కుండలు తయారు చేశారు, లేకపోతే చెక్క తీసుకొచ్చి వాటి రకరకాల పనిముట్లు ఇంట్లో వస్తువులు తయారు చేశాడు. ఆ రకంగా చైతన్యం తీసుకొచ్చి తయారు చేయడం కాదు. ఎట్లా తయారవుతుంది అంటే ఇది అట్లా క్షణంతో పోతుంది. అందుకని ఇప్పుడు మనకి ఆధునిక కాలంలో ఇంకా మంచి ఉదాహరణ ఏంటంటే కుండ తయారైనట్టు లేదా బంగారం తీసుకొచ్చి నగలు తయారైనట్లు కాదు, తెర మీద బొమ్మలు తయారైనట్లుగా ఉంది అన్నాడు. అంత తేలిక అనమాట. తెర మీద బొమ్మలు తయారైనట్లుగా అటు వస్తుంది ఒక బొమ్మ, ఎంత క్షణం మళ్ళీ వెళ్ళిపోతుంది. బొమ్మ వస్తుంది పోతుంది, బొమ్మ వస్తుంది పోతుంది, బొమ్మ వస్తుంది పోతుంది. అటు ఎన్ని వస్తాయంటే నిమిషానికి 15 సార్లు బొమ్మలు పడుతుంటే సినిమాలు వస్తాయి. కొంచెం సెకండ్కు 15 అనుకుంటా, నిమిషానికి సెకండ్కి 15 సార్లు అట్లా పడుతూ ఉంటాయి. పడి 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 బొమ్మలు వస్తుంటే పోతుండే చాలా వేగంగా. ఈ మనస్సు కూడా అటువంటిది. అంటే ప్రపంచం అంటే ఏంటి అంటే మనసులో వస్తున్నటువంటి మార్పులే. మరి బయట ప్రపంచం ఉంటే కదా నీకు మార్పులు వచ్చేది అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. బయట ప్రపంచం ఉంటే దాని అనుభవం పంచేంద్రియాలకు కలిగినప్పుడు అప్పుడు నీ మనసులో మార్పులు వస్తున్నాయి. కాబట్టి అది ఉండాలి, మనస్సు ఉండాలి, మనసులో కూడా మార్పులు కలుగుతూ ఉండాలి. ఇది మామూలుగా మనం లౌకికంగా సైన్స్ ప్రకారం చెప్పుకునే మాటలు. ఇంకొక రకంగా చూడండి, దీన్నే బయట పదార్థాలు ఉండవలసిన అవసరం లేదు. బయట రకరకాల వస్తువులు లేకపోయినా కేవలం మనసులో అనుభవాలు కలగవచ్చు. ఎట్లాగూ కళ, స్వప్నం అనేటువంటిది రాత్రిపూట మనకు అనుభవాలు కలిగిస్తూ ఉంటుంది రకరకాలుగా అందరికీ. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే ప్రజల్లో ఏదో ఉపయోగం ఉంటుందేమో. వ్యవహారికంగా లౌకికంగా చూస్తే వేదాంతంలో మనకు చాలా గొప్ప ప్రయోజనం ఉంది. ఏంటి? మనం నిరూపించదలుచుకున్నటువంటి విషయాన్ని నిరూపించడానికి అదొక రుజువుగా ఉపయోగపడుతుంది. ఏం విషయం? అంతా చైతన్యమే. చైతన్యంలో చిన్న మార్పు వస్తే ప్రపంచం కనపడుతుంది. ఇప్పుడు సినిమా తెర, బొమ్మలు అంటున్నారు. సినిమా తెరలు కూడా లేకుండా ఇంకా సూక్ష్మంగా వస్తున్నాయి. ఇప్పుడు సెల్ ఫోన్ లోనే అందరూ చూసుకుంటున్నారు వీడియోలు. ఎక్కడొస్తున్నాయి సెల్ ఫోన్ లో వీడియోలు రావడానికి కావాల్సింది? ఎంత సూక్ష్మమైన చలనం, ఎంత సూక్ష్మమైన మార్పు సెల్ ఫోన్ లో ఏముంది అక్కడ? బయట ప్రపంచం ఉంటే మనకు బొమ్మలు వస్తున్నాయా లేకపోతే వస్తున్నాయా? సెల్ ఫోన్ లో మనం ఏదో సినిమా చూస్తున్నాం అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది అది? మనకు తెలిసింది ఏంటంటే నలుగురు చెప్పే సిగ్నల్స్ ఏవో వస్తున్నాయి ఎక్కడి నుంచో. అవి కూడా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుని దాచిపెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. ఎక్కడ దాక్కున్నాయి అవన్నీ? డౌన్లోడ్ అంటే ఎక్కడున్నాయి? అట్లా మన సెల్ ఫోన్ లో 10 సినిమాలు దాచుకున్నాం అనుకోండి, ఎక్కడున్నాయి ఆ 10 సినిమాలు? మళ్ళీ వేసినప్పుడు ఎక్కడొస్తున్నాయి? అయిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాయి? ఇదంతా మాయ అండి. ఈ మాయని ప్రస్తుతం మనం చెప్పుకోవడానికి సినిమాలు వచ్చినాయి. సినిమాల తర్వాత ఈ సెల్ ఫోన్ లాంటివి, లేదా కంప్యూటర్, ల్యాప్టాప్లు ఇవన్నీ వస్తున్నాయి. పూర్వం ఇంత గొప్ప ఉదాహరణ లేవు. వాళ్ళు కళ అనేవాళ్ళు. ఉదాహరణ కుమ్మరి
వస్తువులు చేసినట్టు, బంగారంతో నగలు చేసినట్టు ప్రపంచం అంతా పరమాత్మనే తయారై ఉన్నది అంటారు. దాని ఇప్పుడు మనం కొత్త కొత్త ఉదాహరణ తీసుకుంటే, ఇట్లా కుమ్మరి వాడు తయారు చేయడానికి శ్రమ పడ్డట్టుగా, కంసాలి వాడు నగలు తయారు చేయడానికి శ్రమ పడ్డట్టుగా కూడా ఉండదు. ఊరికే అడ చలనం. ఎంత చలనం అంటే ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాం కదా, సినిమా తెర, పాతకాలం సినిమాలు, తర్వాత టీవీ తెర, తర్వాత సెల్ ఫోన్లు చూసుకుంటూ వస్తే చెప్పడానికి వీళ్ళంత అతి సూక్ష్మమైనటువంటి చలనం మనకి గొప్ప గొప్ప అనుభవాలు, రకరకాల అనుభవాలని ఆ తెర మీద కలిగిస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ వినండి. చిత్తే ఇక్కడ ఉంది, ఎందుకంటే అస్సలుగా ఉన్నటువంటిది చైతన్యమే. అస్సలు ఉన్నది సినిమా తెర, అస్సలు ఉన్నది మన సెల్ ఫోన్ పైన గ్లాసు అద్దం, ఇట్లా చెప్పుకుంటాం అన్నాడు. అదే ఉంది అసలు. తక్కినవి ఎన్నో ఉన్నాయి కదండి. ప్రపంచం అంటే మారిపోతున్నాయి కాబట్టి నేను లేవు అంటాను. కాదు ఉన్నాయి కదా అంటే ఇందాక ఉన్నది ఇప్పుడు లేదుగా. నిన్నటి ప్రపంచం వాళ్ళు లేదు, పొద్దున్న ప్రపంచం ఇప్పుడు లేదు. అంత మారిపోతుందిగా. మరి వీడియో తీసినట్టు వీడియోలో మార్పులు వస్తూ ఉంటాయి, సినిమాలో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి అస్సలు ఉన్నది ఏది అంటే చిత్తు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ చిత్తే అదొక రకంగా మార్పు చెందితే మనకి ఇదంతా ఉన్నట్టు కనపడుతుంది. అయితే చైతన్యం మారిపోతుందా అంటే మారదు. మళ్ళీ అదొకటి మెలిక. ఎందుకు? చైతన్యం కనుక నిజంగా మారితే మరి ఆగు, మనం చెప్పుకుంటాం చాలా, ఆగి చూడు అంటే ఏ అనుభవం లేకుండా ఒక క్షణం అట్లా ఆగితే ఏం లేదు, ఇంకా అంతా పోయింది, అన్ని అనుభవాలు పోయినాయి. అందుకనంటే చైతన్యమే ఇన్ని అనుభవాలుగా వస్తోంది. అట్లాగని అది నిజమైన మార్పు కాదు, ఊరిక పైపైన కలిగే మార్పు. దానికి ఉదాహరణ తెర మీద బొమ్మలు చెప్పొచ్చు. పూర్వం చెప్పిన ఉదాహరణ ఏంటంటే నీళ్లలో వచ్చే మార్పులు. నీళ్లలో వచ్చేటువంటి చిన్న చిన్న అలలు. మన బొక్కల్లో ఇట్లా కొడితే ఏదైనా చిన్న రాయి వేశాం, బొక్క నీళ్లలో చిన్న చలనం వచ్చింది. ఆ చెరువులో ఏదో చిన్న రాయి వేసాం, చిన్న చలనం వచ్చింది. పెద్ద రాయి వేసాం, పెద్ద చలనం వచ్చింది. సముద్రంలో అలలు వాటంతా వస్తూ ఉంటాయి. కానీ అసలు పదార్థం ఏంటి అంటే నీరు. చలనాలన్నీ వస్తూనే పోతున్నాయి. ఆ విధంగా చెబితే ఇదంతా చైతన్యము తాను నిజంగా మారకుండా అబద్ధంగా మార్పును తెచ్చుకుంటోంది. అంటే మార్పులు వచ్చినట్టు కనపడుతోంది. ఆ వచ్చినట్లు కనపడే మార్పులు ప్రపంచం అంటున్నాం. అసలు పదార్థం ఏంటి అంటే చిత్తే ఇక్కడ ఉంది, ఎప్పుడు ఉంటుంది, మారకుండా ఉంటుంది. ముందు వెనక భూత భవిష్యత్ వర్తమానాల్లో చైతన్యం ఉంది కాబట్టి అదే నిజం. ఇదంతా ఏంటంటే చైతన్యమే ఇట్లా కనపడుతోంది. ఇదంతా చిత్ మాత్రమే అయ్యింది. ఇదంతా చిత్తుతో తయారైందే. మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ చిత్తుతో తయారైంది. కుండలు అన్ని దేంతో? మట్టితో తయారైనాయి. నగలన్నీ బంగారంతో తయారైనాయి అన్నట్లుగా ఈ ప్రపంచం అంతా దేంతో తయారైంది? చైతన్యముతో. మన ప్రపంచంలో చూస్తే ఈ పదార్థాలు ఉన్నాయి, అణువులు ఉన్నాయి, మూలకాలు ఉన్నాయి, ఇట్లా ఏవో చెప్తారు. అదొకటి. రెండోది శాస్త్రంలో కూడా చేస్తే పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాల్లో 5 భూతాలు, ఒక్కొక్క భూతం, ఈ భూతం ఆ భూతంతో కలిసి, ఆ భూతం ఈ భూతం, మళ్ళీ ఈ 2 కలిసి దాంతో కలిసి, ఇందులో సగం అందులో సగం, ఇందులో పావు అందులో 30, ఇట్లా రకరకాలుగా కలిసి లక్షల కోటాను కోట్ల వస్తువులు తయారవుతున్నాయి. 5 భూతాలు రకరకాలుగా కలవటం వలన. ఇది శాస్త్రంలో దీన్ని పంచీకరణం అంటారు. పంచభూతాలు ఏ విధంగా తయారవుతున్నాయని. ఇక్కడ దాని అంతా పట్టించుకోవట్లేదండి. అంతే చిన్నపిల్లకాయలు చెప్పుకున్న మాటలు అవన్నీ. అసలు విషయం ఏంటంటే ఇదంతా చిత్తుతో తయారైంది. ఒక్క మాటలో అయిపోయింది. పంచభూతాలు అవన్నీ కలిసినాయి. ఆ కలవటం కూడా చైతన్యంలో జరిగింది. ఇట్లా కలిసినట్లు అనిపించింది. నీవు చిత్తే, నేను చిత్తే. అన్ని చిత్తే అన్నది చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. నీవు చిత్తే, నేను చిత్తే. ఈ లోకాలన్నీ చైతన్యమే. సంగ్రహంగా ఇదే తత్వం. సంగ్రహంగానే క్లుప్తంగా ఇదే తత్వం. తత్వసారం చెప్పేశాడండి. అయిపోయింది. ప్రపంచం ఎట్లా తయారైంది ఇట్లా తయారైంది.
దీన్ని అబ్బో గొప్ప శాస్త్రం అండి, మనకు అర్థం కాదండి, ఎక్కడ లేదండి, మేము పంచభూతాలతో తయారవుతున్నాయి అనుకున్నాం, దేవుడు తయారు చేస్తున్నాడు అన్నాం, ప్రకృతి అనుకున్నాం, అవన్నీ అర్థమవుతాయి కానీ అంతా చైతన్యం తయారు కావడం ఏంటి అని మరి కంగారు పడక్కర్లేదు. ఇది ఇంకా తేలిగ్గా అర్థమవుతుందండి. అవన్నీ నమ్మకాలు. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుడ్డులోంచి పువ్వు పుట్టింది, ఆ పువ్వు నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు, ఆ బ్రహ్మదేవుడు ముఖం నుంచి వీడు పుట్టాడు, చెవుల నుంచి వీళ్ళు పుట్టాడు, కళ్ళ నుంచి వీళ్ళు పుట్టాడు, మొహం నుంచి చేతుల నుంచి వీళ్ళు పుట్టాడు, అట్లా చాలా మంది పుట్టుకుంటూ వచ్చారు, ప్రజాపతులు పుట్టారు, వాళ్ళందరూ మళ్ళీ సృష్టి చేశారు, ఇటు చెప్తూ ఉంటారు. అదొక పద్ధతి. ఓహో 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 అని అది ఒక నిజం అనుకుంటున్నాం. అది మన అనుభవంలో లేదు, విని నమ్ముతున్నాహా అట్లాగా అని. ఇప్పుడు శుక్రాచార్యుడు చెప్పిన విషయాన్ని నమ్మక్కర్లేదు. మన అనుభవంలో కూడా చూడొచ్చు. వేదాంత శాస్త్రం అట్లా ఉంటుందండి. వేద శాస్త్రంలో మీరు నమ్మవలసిన విషయాలు చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువగా హేతువాదం ప్రకారమే. యోగ వాసిష్టంలో చెప్పారు కదా అని నమ్మక్కర్లా, భగవద్గీత నమ్మక్కర్లా, కొన్ని పురాణాలు, మనుధర్మ శాస్త్రం నమ్మాలంతే. రామాయణంలో ఇట్లా ఉంది, భారతంలో ఇట్లా, వేదంలో ఇట్లా ఉంది, వేదంలో చెప్పినా కాదంటాను లేదు, ఏదో బైబిల్లో ఇట్లా ఉంది, ఖురాన్లో ఇట్లా ఉంది అంటే అది అంతే, అందులో చెప్పింది అట్లా నమ్మినట్టు నమ్మి తీరాలి. ఈ వేదాంత శాస్త్రం అట్లా కాదండి. ఇప్పుడు చెప్పిన మాటలే ఇదే పురాణాల్లో ఒక రకంగా చెప్తే అదంతా నమ్ముతారు మీరు. ఇక్కడ ఏ నమ్మకం అక్కర్లేకుండా కేవలం హేతువాదాన్ని ఉపయోగించి చూసుకోవచ్చు. మన అనుభవంలో హేతువాదం, మన అనుభవం మీద ఆధారపడ్డ హేతువాదం. అలా ఊరకుండు అనేటువంటిది మనకు తెలియకుండానే వచ్చేటటువంటిది గాఢ నిద్ర. చాలా సార్లు చెప్పుకున్నాం. మనం తెలుస్తూ దాన్ని సంపాదించవచ్చు. దాన్ని ధ్యానము అనే పేరుతో చెప్తాం. కాసేపు ధ్యానం చేయండి. రకరకాల ధ్యానాలు ఉన్నాయి. ధ్యానం అంటే ఏంటి అంటే యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే చిత్తవృత్తులను ఆపటము అన్నాడు. సరే, ఆ అర్థం తీసుకుంటే ఆగు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది ఒకసారి అర్థమైంది, నేనెవరు అని కానీ, ప్రపంచం ఎవరు కానీ, అట్లా ముందు మెట్లు కొంచెం అభ్యాసం చేసిన వాళ్ళకి ఆగు 5 నిమిషాలకు ఒకసారి చేసి చూడండి. మనం ఇంత ముందు చెప్పుకున్నాం, ఆగు, ఆగు అన్నప్పుడు దాదాపుగా గాఢ నిద్ర. ఇది మీరు ఎంత అభ్యాసం చేసి ఉంటే అంత గట్టిగా. నాకు చేశాను కానీ నాకు అది వినిపిస్తుంది, ఏవో ఆలోచనలు వస్తున్నాయి, లోపల శరీరం కనపడుతుంది, నాకు ఏదో పొట్టలో నొప్పిగా ఉంది, కడుపులో నొప్పిగా ఉంది, ఇవన్నీ వీపులో నొప్పిగా ఉంది, ఇవన్నీ మొదట్లో ఉంటాయి. కొంత అభ్యాసం అయ్యి కుదిరిన తర్వాత ఆగు, ఆగిపోయింది, ఏముంది అని తర్వాత ఆలోచిస్తున్నాం. ఆగిన సమయంలో ఇంకా ఆలోచించద్దు. ఆగు అన్నప్పుడు ఆగడం అంతే. ఆలోచన తర్వాత చేద్దాం. ఎంత కొద్ది సెకండ్లు చెప్పాను, 2 సెకండ్లు, 3 సెకండ్లు, 5 సెకండ్లు చాలు. అట్లా ఆగి చూడండి. అట్లా కొద్దిసేపు ఆగి తర్వాత ఇప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ఏముంది ఇందా ఆగినప్పుడు? చైతన్యము. ఇది గాఢ నిద్రకు దాదాపుగా సమానం. దాదాపుగా అంటే 100కి 100 పాళ్ళు. అసలు ప్రపంచం కనపడకుండా పోయిందని కాదు, ఏదో కొద్దిగా ఉన్నట్లు అనిపిస్తోంది. మనకు అంతవరకు చాలండి. ఇంకా ఉంటారు కొంతమంది యోగులు, బాగా అభ్యాసం చేసిన వాళ్ళు, వాళ్ళ పైనుంచి పాములు పాకుతున్నా కూడా తెలియకుండా కూర్చున్నారు, పొట్టేసుకుపోయింది వాల్మీకి అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఉన్నారని చెప్తుంటారు కొంతమంది మహానుభావుల గురించి. మనకి అంత అవసరం లేదు. అయ్యో మనకు అంత కలగలేదని అదొక కంగారు పడద్దు. మనకు అంత అవసరం లేదు. కొద్దిగా ఆగింది, 90 వంతులు ఆగింది అనుకోండి గాఢ నిద్ర, 90% గాఢ నిద్ర వచ్చింది. అట్లా ఆగండి. ఇప్పుడు ఆ స్థితిని గురించి ఆలోచిస్తే ఏముంది అక్కడ ఆగినప్పుడు? ఆగాను అని తెలుస్తోంది, ఆగాను ఏమీ లేదు అని తెలుస్తోంది. ఏమీ లేదు అని తెలుసుకోవడానికి కావలసిన శుద్ధ చైతన్యం అక్కడ ఉంది. ఏ ఇతరము తెలియట్లేదు కాబట్టి ఉత్త చైతన్యమే, శుద్ధ చైతన్యమే ఉంది. ఇతరం ఏం తోచలేదు. మళ్ళీ 5 సెకండ్లు అన్నాం. 5 సెకండ్ల తర్వాత కొంచెం మనసు మళ్ళీ బయటకు వచ్చింది. నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు. నా ఎదురుకుండా పుస్తకం కనపడుతోంది, నా గొంతు కదులుతున్నట్టు కనపడుతోంది. ఈ గొంతు ఎక్కడుంది అంటే శరీరంలో ఉన్నట్టు కనపడుతోంది. ఇవన్నీ కనపడుతున్నాయి మళ్ళీ ఇప్పుడు.
ఇందాక ఆగినప్పుడు ఏం లేవు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఒక ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు నేనే వేసుకుంటాను, నాలాగని మీరు అనుకోండి. కూర్చున్నా, వింటున్నా, ఈ మాటలు వినపడుతున్నాయి, అయితే నేనైతే మాట్లాడుతున్నాను, వినపడుతున్నాయి. ఎట్లా? చెవుల్లో వినపడుతున్నాయి. ఆ చెవు ఎక్కడుంది? తలకాయలో ఉంది. మన తలకాయ, మన కళ్ళు మూసుకున్నా కూడా తలకాయ యొక్క అనుభవం. కళ్ళు తెరిస్తే తలకాయ బాగా కనపడదండి మనకి. మనకేదో కొద్దిగా ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. ఒక అనుభవంలో తెలుస్తుంది. తల ఉన్నట్టు, తల వెనక భాగం ఉన్నట్టు, కళ్ళు ఉన్నట్టు, కళ్ళపై నుదురు ఉన్నట్టు, ఇవంతా మన అనుభవంలో మనకి స్పర్శ, అంతఃస్పర్శ వలనో లేదా బయట నుంచి వచ్చి తగిలేటువంటి గాలి స్పర్శ వలనో ఏదో ఒక రకంగా మన తలకాయ ఉన్నట్టు కనపడదు. చెవులు ఎక్కడున్నాయి అంటే తలకాయలో ఉంది. ఆ తలకాయ ఎక్కడుంది? శరీరం మీద ఉంది. శరీరం అంటే మొండెం మీద ఉంది. నీకెట్లా తెలిసింది? ఇది శరీరము, ఇది మొండెము, ఇది తలకాయ, ఇది చెవు, నీకు ఎట్లా తెలిసింది? అంటే ఇవి కూడా బొమ్మలే. తెర మీద బొమ్మల్లాగానే. గాఢ నిద్రలో ఉన్నప్పుడు గాని, లేక మంచి ధ్యానం కుదిరినప్పుడు గాని, అట్లా ఆగి చూచినప్పుడు గాని నీకు ఈ భావన లేదు. ఇది శరీరము, ఇది కాళ్ళు, ఇట్లా కూర్చొని ఉంది, ఇది చెవులు, చెవుల్లో మాటలు వస్తున్నాయి, మాటలు దొరుకుతున్నాయి, వినపడుతున్నాయి. ఈ భావాలేం లేవు అప్పుడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఇది శరీరం కూర్చొని ఉంది, ఇందులో తలకాయ, అందులో చెవు ఉంది, చెవులో మాటలు వినపడుతున్నాయి, ఆ మాటలకి అర్థాలు కనపడుతున్నాయి, నాకు అర్థం అవుతోంది, ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాం అంటే, ఇక్కడ ఇదంతా కలిపి ఒక వీడియో లాగా. అంటే నా శరీరం అనేటువంటిది కూడా ఒక బొమ్మ. శరీరంలో ఒక చెవు, అది కూడా బొమ్మే. ఆ చెవులోకి శబ్దాలు వస్తున్నాయి, వినపడుతోంది, అది కూడా ఒక బొమ్మ. బొమ్మలో భాగం ఇవన్నీ. ఇట్లా చూసేప్పుడు ఏమైందంటే, నా శరీరం కూడా ఒక బొమ్మ పడింది. ఎక్కడ పడింది? ఆగు అన్నప్పుడు ఏం లేదు. మళ్ళీ కదిలినప్పుడు శరీరం వచ్చింది. ఆగినప్పుడు ఏముంది అంటే శుద్ధ చైతన్యం ఉంది. ఇప్పుడు మళ్ళీ శరీరం ఎక్కడి నుంచి ఉంది అంటే, శుద్ధ చైతన్యంలోనే శరీరం అనేటువంటి ఒక బొమ్మ పడింది, అది ఫోటో. అందులో ఒక చెవు ఉంది, అది కూడా ఫోటో అనుకోండి. ఆ చెవులో శబ్దాలు వస్తున్నాయి, దాని లోపల మనస్సు ఉంది, మనసులో అర్థాలు వస్తున్నాయి, భావం కలుగుతోంది, ఏదో అర్థమవుతున్నట్టుగా ఉంది. ఇదంతా వీడియో జరుగుతోంది, కదలికలు కలుగుతున్నాయి. అంటే వీటన్నిటికీ ఆధారం ఏంటి? శుద్ధ చైతన్యం. ఆగి చూడు, లేకపోతే ఆగి చూడటం నాకు అర్థం కాలేదని మీకు ఎవరికైనా అనిపిస్తే గాఢ నిద్రను గుర్తు తెచ్చుకోండి. గాఢ నిద్రలో ఏమీ లేదు, కల్లో అన్నీ ఉన్నాయి. కల్లో కనపడ్డటువంటి చెవులు, కల్లో కనపడ్డటువంటి శరీరం, కల్లో వినపడ్డటువంటి మాటలు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే కలకు ముందున్న చైతన్యంలోనే. దాన్ని ప్రత్యక్షంగా ఇప్పుడు అనుభవించండి, అనుభవించు, కాసేపు ఆపి చూస్తే. దానికోసమే కొద్దిగా ధ్యానం చేయమని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. ఆత్మధ్యానం ఎందుకంటే ఈ బాట బాగా అర్థం కావడానికి. ఆగి చూసినప్పుడు శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది. చైతన్యం కదలినప్పుడు రకరకాల అనుభవాలు కలుగుతున్నాయి. ఈ అనుభవాలు ఎక్కడున్నాయి అంటే చైతన్యంలోనే ఉన్నాయి. ఎట్లాగూ అంటే తెర మీద బొమ్మలు ఉన్నట్లు. ఇప్పుడు నేనేమనాలి? చైతన్యం అనేది ఒక పెద్ద తెరలాగా ఉంది. ఇందులో నేను కళ్ళు తెరిచినప్పుడు నాకు గోడ కనపడుతోంది, మంచం కనపడుతుంది, తలుపు కనపడుతోంది, కిటికీలు కనపడుతున్నాయి, బట్టలు కనపడుతున్నాయి. ఇంకా ఏం కనపడుతోంది? కళ్ళకి నా శరీరం కూడా కనపడుతోంది. ఇక్కడ కూర్చున్నటువంటి నా శరీరం, ఒక మంచం మీద శరీరం కూర్చొని ఉంది, కనపడుతోంది నాకు. ఇంకేముంది? నా పుస్తకం కనపడుతోంది, సెల్ ఫోన్ కనపడుతోంది, ఇవన్నీ కనపడుతున్నాయి. ఎట్లా కనపడుతున్నాయి? అన్ని బొమ్మలు పడుతున్నాయి లోపల. అంటే ఏంటి? నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇది నాకు చెవులకు వినపడుతోంది, గొంతు కదులుతున్నట్టు స్పర్శ తెలుస్తోంది. నేను మాట్లాడేదాన్ని ఒక 20 మంది వింటున్నారు. ఇదెట్లా తెలిసింది? ఊహ. కేవలం మనస్సు పనిచేసింది అక్కడ.
20 మంది నాకు కనపట్ల. 20 మంది వింటున్నారు అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది, ఏర్పడింది. అబద్ధం నిజం అంటే లౌకికంగా చూస్తే నిజమే. ఎక్కడ తెలుసు? ఈ సెల్ ఫోన్ లో ఇవి ఫలానా వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ చూడొచ్చు. ఇది లౌకికంగా అయితే నిజం, ఇంతమంది ఉన్నారని. మనం చైతన్యం వైపు నుంచి చూస్తే ఇన్ని ఉన్నట్టు చైతన్యంలో ఎక్కడ తెలుస్తుందంటే, చైతన్యంలో ఇవన్నీ ఉన్న ఇంతమంది మాట్లాడుతున్నారు అనేది కూడా చైతన్యంలో పడుతున్న ఒక బొమ్మ, ఎటువంటి వీడియో బొమ్మ, ఫోటోలాగా కాదు. నా శరీరం ఇట్లా కదలకుండా కూర్చొని ఉన్నాను, శరీరం యొక్క ఫోటో పడింది ఎక్కడ? చైతన్యంలోనే. నా శరీరంలో మాటలు వస్తున్నాయి, ఆ మాటలను వేరే వాళ్ళు చాలా మంది వింటున్నారు అనేటువంటి ఊహ. ఇదంతా చైతన్యంలో కదులుతూ ఉన్నటువంటి గొప్ప సినిమా లేదా నాటకం లేదా ప్రపంచం ఏదైనా అద్భుతం. ఆ దృష్టిలో చెప్పేటప్పటికి నీవు చిత్తే నేను చిత్తే అంటున్నాడు. చైతన్యం అనేది ఇక్కడ నేను కూర్చొని ఉన్నానండి. నేనంటే ఇక్కడ ఈ శరీరం లోపల మనసు లోపల నేను వింటున్నా, నేను కూర్చున్నానని అహంకారం. ఇవన్నీ కూడా చైతన్యమే. అహంకారం కూడా చైతన్యంలో భాగమే. నా ఎదురుకుండా నువ్వు ఉన్నావు, నువ్వు నా ఎదురుకుండా కూర్చున్నావు అని నాకు అనిపిస్తోంది. ఆ అనిపించడం ఎక్కడ జరుగుతుంది? చైతన్యంలో. కాబట్టి ఏదైనా సరే అనిపించడం అనుభవంలోకి రావడం. ఈ అనుభవాలన్నీ కలగటానికి మూలమైనటువంటి అనుభవం అనొచ్చు, శుద్ధ చైతన్యం అనొచ్చు. ఇక్కడ చిత్ అన్నారు. దాని చైతన్యం అనేటట్లయితే ఏ మార్పు లేకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి చైతన్యం. దాన్ని చెప్పండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. చిత్తే ఇక్కడ ఉంది, అస్సలు ఉన్నదంతా చిత్తే. పైన వచ్చేవి వస్తున్నాయి పోతున్నాయి 100 నమాకండి వాటిని. అస్సలు చైతన్యమే ఉంది. ఇదంతా చిత్ మాత్రమే అయ్యింది. ఇదంతా చిత్తుతో తయారైంది. ఎందుకు? అనుభవంలో ఉన్నాయి. బయట వస్తువులు ఇది మట్టి, బంగారం ఇట్లాంటి వాటితో తయారు చేయక్కర్లా. చైతన్యం ఇట్లా అయింది, తయారైపోతున్నాయి కళలో. అట్లాగే ఇప్పుడు కూడా ఇదంతా చిత్తుతో తయారైందే. నీవు చిత్తే నేను చిత్తే, లోకాలన్నీ చైతన్యమే. సంగ్రహంగా ఇదే తత్వసారం. ఏ తత్వసారం, సారభూతమైనటువంటి సారం అంటే చాలా ముఖ్యమైనటువంటి అస్సలు విషయం అనమాట. ఇంత పెద్ద పండ్లు తీసుకున్నాం, పైన చెక్కు వలిచేస్తాం, లోపల తుక్కులు ఉంటాయి, పెచ్చులుంటాయి, పీసులుంటాయి, అంతా తీసేసి ఇట్ట పిండాం, రసం వచ్చింది. ఇంకా గ్లాసుడు రసం వచ్చింది. గ్లాసుడు రసం కూడా తాగలేని వాళ్ళ కోసం ఇప్పుడు ప్రాసెసింగ్ అని చేసి ఇంకా తగ్గించి ఒక చెంచాడు ఎస్సెన్స్ అనో జ్యూస్ లేదా ఒక టాబ్లెట్ లాగా కూడా టాబ్లెట్ లాగా తయారు చేస్తున్నాం. ఈ టాబ్లెట్ మళ్ళీ నీళ్ళలో వేసుకొని ఇటు కలిపితే మీకు రసం వస్తుంది. ఆ ఎస్సెన్స్ సారం పిండినటువంటిది. అట్లా ఇక్కడ సారం. అట్లా పాలు ఉన్నాయి, 1 లీటర్ పాలు తీసుకున్నాం. ఇందులో సారం ఏమిటి? కాసేపు మరిగించి నీళ్ళన్నీ పోతాయి. ఇంకా మరిగిస్తే పోగలిగినంత పోయి చివరికి ఇంత గట్టిగా పదార్థం ఒకటి కోవాలాగానే అది తయారవుతుంది. అది సారం. అట్లా ఇక్కడ సారభూతమైంది ఏంటి ప్రపంచంలో అంటే చిత్తే, తత్వసారం, అసలైన సారం ఇది. ఎంత తేలిగ్గా ఉందో చూడండి. అర్థం చేసుకోవడం కష్టంగా, సూక్ష్మ బుద్ధి కావాలి దీనికి. కొద్దిగా సూక్ష్మ బుద్ధి ఉండి అర్థం చేసుకుంటే ఎంత తేలిగ్గా ఉంది చూడండి. నేను ఆ పురాణం చదివాను, ఈ పురాణం చదివాను, ఉపనిషత్తులు చదివాను, బ్రహ్మసూత్రాలు చదివాను, భగవద్గీత జాబు అంత గందరగోళంగా ఉంది, ఏం అర్థం కాలేదు. ఇవి ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ తికమక. అది చేయాలా, ఇది చేయాలా, ఇది రైటా, అది రైటా. అదంతా వదిలేసి తత్వసారాన్ని చెప్పా అన్నాడు. అదంతా చైతన్యము. ఇదే పురాణం పద్ధతిలో చెప్తే ఇదంతా విష్ణువు అంటే వ్యాపించం. ఇదంతా విష్ణువు, లేదంతా వాసుదేవుడు, ఇదంతా సదాశివుడు, ఇటువంటి మాటలు ఏవో చెప్పారు. ఇక్కడ ఆ దేవుడు అంటే సాకార దేవుడు, వ్యక్తి లాగా ఉండే దేవుడు. ఆ మాటలు వదిలేసేస్తే చైతన్యమే దేవుడు, చైతన్యమే
భక్తుడు, చైతన్యమే జీవుడు, అన్ని చైతన్యమే. ఎంత తేలిగ్గా ఉందండి. నిజంగా సారభూతమైంది. ఇంతేనా? నిజంగా ఇదేనండి. అప్పుడు కిందసారి మనం అక్కడ, అంటే మీరు లేరనుకోండి, అందరూ కొంతమంది ఉండుంటారు. మంతెన వారి పాలనలో శ్రీమన్నారాయణుడు ఆది గురువు అన్నాం. ఆది గురువు అన్నప్పుడు ఏం చెప్పాడు? ఇదే చెప్పాడు. మొట్టమొదటి ఉపదేశం, ప్రపంచం మొత్తంలో మొట్టమొదటి ఉపదేశం శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి చేశాడు. ఏం చేశాడంటే ఇదే, అహమేవా సమాగ్రే. ఇదంతా నేను మొదట్లో అంతా నేనే ఉండి ఉన్నాను. యత్కించిత్ సచరాచరం, చరములు అచరములు ఇదంతా నేనే. తర్వాత ఉన్నది నేనే, ఉండబోయేది నేనే. అది సారభూతంగా చెప్తాను. అక్కడ 4 శ్లోకాలు, ఇక్కడ కూడా దాదాపుగా 3-4 శ్లోకాలు చెప్పారు. ఏం చెప్పారు? అంత చైతన్యం చైతన్యం చైతన్యం. అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఇది చాలు. ఇది అర్థం కాని వాళ్ళు ఇంకా ఏదో నేర్చుకోవాలి, రకరకాల గ్రంథాలు చదవాలి. ఒక భగవద్గీత తీసుకున్నారనుకోండి, దానికి 100 రకాల లేదా 1000 రకాల వ్యాఖ్యానాలు ఉంటాయి. ఇవన్నీ చదవాలి. బ్రహ్మసూత్రాలు తీసుకున్నానండి, అది సాధారణంగా మనకు అర్థం కావు. బ్రహ్మసూత్రాలు అర్థం కావాలంటే ముందు ఉపనిషత్తులు చదివి ఉండాలి, తర్వాత దానికి చక్కగా బోధించగలిగినటువంటి గురువు ఉండాలి. అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. ఇవన్నీ పోయినాయి, ఏం అక్కర్లా. ఇది అర్థం అయితే సారభూతమైనటువంటి చెప్పాను కదా. శ్రీమన్నారాయణ కూడా అదే చెప్పాడు, సారభూతము అని. ఇక్కడ శుక్రాచార్యులు కూడా అదే చెప్పాడు. మళ్ళీ ఒక్కసారి చూడండి, చిత్తే ఇక్కడ ఉంది, ఇదంతా చిత్ మాత్రమే అయ్యింది, ఇదంతా చిత్తుతో తయారైంది. నీవు చిత్తే, నేను చిత్తే, లోకాలన్నీ చైతన్యమే. సంగ్రహంగా ఇదే తత్వం, తత్వసారం. చిదిహాస్తి చిన్మాత్రమిదం చిన్మయమేవ చ చిత్వం చిదహం లోకాశ్చిత్ ఇది సంగ్రహ. ఒక్క శ్లోకంలో వచ్చేసిందండి. ఇప్పుడు చదువుకుందంతా మూలంలో ఒక్క శ్లోకం మనకు 2 లైన్లు 3 లైన్లు వచ్చింది, 3 లైన్లు వచ్చింది. తర్వాత చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? బాబు ఈ చాలు, నీకు సారం పెట్టిస్తాను. నీవు కనుక వివేకివి, శ్రద్ధావంతుడివి అయినట్లయితే, వివేకివి అంటే చక్కగా వివేచన చేసి నిజం అబద్ధాన్ని చెప్పు ఒప్పుకోవాలి. కాదండి నేను చెప్పింది రైట్ అండి, నేను చెప్పింది రైట్ అండి అని వాదిస్తూ ఉంటారు కొంతమంది. ఏమైనా సరే, తప్పైనా సరే ఒప్పైనా సరే నేను చెప్పింది రైట్ అని వాదిస్తుంటారు. నా క్లయింట్ రైట్ అని ఎంత దుర్మార్గుడైన వాడినైనా సరే కోర్టులో ప్లీడర్ వాడించి వాడిని కోర్టు కేసు నుంచి తప్పించాలి. అట్లా మనం కూడా చేస్తూ ఉంటాం, నాదే రైట్ అంటూ. బయట వ్యవహారంలో చేయటమే కాదు, బయట వ్యవహారంలో కావాలంటే చేసుకోండి, లోపల కూడా ఉన్నది ఉన్నట్టుగా చక్కగా విచారణ చేసి అర్థం ఒప్పుకోక, విచారణలో రైటే కానివ్వండి అట్ట కుదురుతుంది అంటుంది. మళ్ళీ ఏంటి ఇప్పుడు అంతా చైతన్యమే కాదండి, అట్ట కుదురుతుంది. ఇంత ప్రపంచం గట్టిగా నా ఎదుర్కొంటే గోడ ఉంది, ఆయన కూర్చున్న కింద మాంసం ఉంది, ఇది గట్టిగా తగులుతోంది, ఇదంతా ఎట్ట పోతుందండి, ఇదంతా కాకుండా పోతుంది అంటారు అనుకోండి. అంటే నువ్వు ఇప్పుడు ఇంతలాగా ఇన్ని రకాలుగా వివరించి చెప్పాను కదా, దాన్ని ఒప్పుకుంటావా? అది రైతే, మీరు చెప్పడం అంతా బానే ఉంది అంటారు. అటువంటి వివేకం కాదు. నువ్వు గట్టిగా ఆలోచించు, అనుమానం ఉంటే అడుగు, ఇంకా అడుగు, అడగద్దంటలా. ఇక తత్వశాస్త్రం హేతువాదం మీద ఆధారపడింది. ఆ హేతువాదం మన అనుభవం నుంచి వస్తుంది. నీ అనుభవంలో చూడొచ్చు, కాస్త ఆగి చూడు, అనుభవం చైతన్యం అందులో నుంచి వస్తుంది. ఇట్లా సింపుల్ గా చిన్న మాటలు చెప్పొచ్చు. అనుభవం మీద ఆధారపడ్డ హేతువాదం రుజువు చేసుకోవచ్చు. రుజువు అయిన తర్వాత అయినా కానివ్వండి అన్నారు కూడా వాళ్ళకి పట్టది. వాళ్ళు సరే, శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణు సహస్రనామం ఉంది, అదేది మనం అది విష్ణు ద్వారం తెరుస్తారు ఇప్పుడు, సంక్రాంతి నాడు ఎప్పుడో, దానికోసం వేచి ఉండండి, మోక్షం వస్తుంది, ఇట్లాంటివన్నీ చెప్పాలి వాళ్ళకి. నువ్వు గనక శ్రద్ధావంతుడు అయితే అన్నాడు, వివేకివి, చక్కగా విచారణ చేయగలిగిన వాడు, శ్రద్ధావంతుడవు, చెప్పిన దాని మీద విశ్వాసం,
శాస్త్రం ఉంది ఇక్కడ, గురువాక్యం ఉంది, శాస్త్రవాక్యం గురువాక్యం ఉంది. మూడోది హేతువాదం, దాన్నే విచారణ తర్కము అంటాం. యుక్తి అనుకుంటారు, యుక్తి తర్కం విచారణ ఇదంతా కలిపి హేతువాదం, అవి ఉన్నాయి. తర్వాత నీ అనుభవంలో సరి చూసుకోవచ్చు, ఆగి చూడు, అది మారకుండా ఉంది. తర్వాత వచ్చే అనుభవాలన్నీ దాంట్లోనే చైతన్యంలోనే వస్తున్నాయి. ఇట్లా నువ్వు నీ సొంత అనుభవంలో కూడా నిరూపించుకోవచ్చు. ఇట్లా నిరూపించుకున్న దాన్ని శ్రద్ధావంతులు అయితే అవునండి ఇది నిజమని దీన్ని పట్టుకోవాలి. అమ్మో పట్టుకుంటే ఏమైపోతానో అని భయం అక్కర్లా. మళ్ళీ పట్టుకుంటే నీకు ఇప్పుడున్న స్థితి కంటే మెరుగైన స్థితి వస్తుందని, హీనమైన స్థితి రాదు. మెరుగైన స్థితి ఎందులో? నాకు ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నాయండి, 10 కోట్లు వస్తాయా దీన్ని పట్టుకుంటే? ఆ రకంగా మెరుగుపడరు. ఎట్లా మెరుగుపడతారంటే, పర్వాలేదండి ఇప్పుడు మొత్తం మీద కాస్త ప్రశాంతంగానే ఉంటున్నాను, అది ఇంకా మెరుగుపడితే జీవన్ముక్తి అంటాడు. అసలు పెద్ద ఏం పట్టించుకోవట్లేదు, అంత హాయిగానే ఉంటుంది, ఎప్పుడు హాయిగానే ఉంటుంది. కష్టాలు లేవండి, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, లోక వ్యవహారం అన్ని కింద మీద పడుతూనే ఉంటాం, కానీ నాకేం అంటట్లా అని మనం చెప్పగలిగితే అది మెరుగైనట్టు మనకి. అటువంటి ఉపయోగం ఉంటుంది. దాని గురించి చెప్పారండి. నీవు గనక వివేకివి శ్రద్ధావంతుడువు అయినట్లయితే ఈ నిశ్చయం చేతనే సమస్తాన్ని పొందగలవో. ఈ నిశ్చయం చేతనే, గట్టిగా నిశ్చయం ఎట్లా వచ్చింది? శాస్త్రవాక్యం, గురువాక్యం, విచారణ, హేతువాదం, తర్కం, నిరూపణ, అనుభవంలో చూసుకోవడం, ఆగి చూచి కొద్దిగా ధ్యానం చేసి. చైతన్యం ఏముంది? చైతన్యంలో రకరకాల అనుభవాలు కలుగుతున్నాయి. కళలో చైతన్యంలో కళ వచ్చినట్టు చైతన్యంలో ప్రస్తుత ప్రపంచం వస్తోంది. ఈ ప్రపంచం ఆగిపోయినా నాకేం లోటు లేదు. ఇట్లా నిశ్చయించుకుంటే సమస్తాన్ని పొందగలుగుతావు. ఈ మాట వాడుతుంటారండి వేదాంతంలో, అన్ని పొందినవాడు, దీన్ని పొందితే అన్ని పొందినవాడు. మన ఈ బలిచక్రవర్తి కథలో కూడా అదే వచ్చింది. మొట్టమొదట్లో ఏమొచ్చింది? దేన్ని చేస్తే అన్ని చేసినట్లు అవుతుందో, దేన్ని అనుభవిస్తే అన్ని అనుభవించినట్లు అవుతుందో దాన్ని చెయ్యాలి, దాన్ని అనుభవించాలి. కానీ ఊరికే అదే పని రోజు చేసిన పని, పొద్దున్న లేవడం, బ్రష్ తీసుకొని స్నానం చేయడం, బ్రష్ మొహం కట్టుకోవడం, స్నానం చేయడం, దొరికిలు రావడం, టిఫిన్ చేయడం, కాఫీ తాగడం, పలహారాలు చేయడం, మళ్ళీ కాసేపు మళ్ళీ భోజనం చేయడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ కాఫీ తాగడం. ఏంటండి ఇదంతా? రోజు ఇదే పనే. అట్లా విసుగు చెందాడు కదా బలిచక్రవర్తి విసుగు చెంది ఏమన్నాడు? ఏ పని చేస్తే మళ్ళీ ఇంకొక పని చేయవలసిన అవసరం లేకుండా హాయిగా అట్లా ఉండిపోతావో, ఫైనల్ ఇంకా చేయక్కర్లేదు. నేను స్కూల్ ఫైనల్ అంటాను, స్కూల్ ఫైనల్, కాలేజ్ ఫైనల్, యూనివర్సిటీలో ఫైనల్, అంతా అయిపోయింది, చదవడానికి ఏం లేదు. అట్లా అయిపోతే ఇంకేం చేయాల్సింది పని లేదు. ఏది అనుభవిస్తే ఇంకొకటి అనుభవించవలసిన పని లేకుండా పోతుందో అంటే పూర్తి తృప్తి కలిగింది. ఆ తృప్తి క్షణికమైన తృప్తి కాదు, మనకు మంచి తృప్తి కలుగుతుంది. వ్యవహారంలో కూడా విషయ సుఖాలు బాగా తృప్తినిస్తాయి, కానీ క్షణికం, కాసేపు ఉంటుంది, పోతుంది. అట్లా కాకుండా నిలిచిపోయేటటువంటి తృప్తి కలిగింది అనుకోండి. ఏదో ఒక పదార్థాన్ని అనుభవిస్తే అట్లా తృప్తి కలిగింది, ఆ తృప్తి అట్లాగే కొనసాగింది, ఇంకొకటి కావాలని అనిపించటం లేదు. అటువంటి తృప్తిని గురించి చెప్తున్నాడు. ఏది అనుభవిస్తే ఇంకోటి అనుభవించాల్సి పోయిందో అటువంటి స్థితి నీకు వస్తే అన్ని పొందిన వాడవే. ఈ మాట చూడండి, మామూలు వాళ్ళు అంటే ఈ జ్ఞానం లేని వాళ్ళు వింటే ఇంకో రకమైన అర్థం వస్తుంది. ఏంటి, ఈ చైతన్యాన్ని గురించి తెలుసుకుంటే అన్ని పొందుతామా? ఏం పొందుతాం? నాకు ఇప్పుడు ఒక అంతస్తు బాగుంది, 2 బెడ్రూమ్ హౌస్, ఒక అంతస్తులో ఉన్నాను. నాకు 7 అంతస్తుల భవనం వస్తుందా తెలుసుకుంటే? నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిపోగలుగుతానా? ఈ మన దేశం మొత్తంలో లేకపోతే ప్రపంచం మొత్తంలోనూ అత్యంత ధనికుణ్ణి కాగలుగుతానా? అన్ని పొందగలవు అంటున్నారు కదా. అంటే ఆ రకంగా కాదు. ఆ రకంగా పొందాలంటే నీ వ్యవహారంలో తంటాలు పడాలి. ఇక్కడ ఏ రకం? 7 అంతస్తుల భవనం పొందిన వాడికి ఎటువంటి తృప్తి కలుగుతుందో ఆ తృప్తి నీకు ఇప్పుడు ఏమి 7 అంతస్తులు లేకపోయినా ఉంటుంది. ముఖ్యమంత్రి అయితే ఏ తృప్తి వస్తుందో ముఖ్యమంత్రి కాకుండానే ఆ తృప్తి నీకు ఉంటుంది. ప్రపంచం మొత్తంలోకి అత్యంత ధనికుడివి కాకుండానే అట్లా అయిన వాడికి ఎటువంటి తృప్తి ఉందో ఆ తృప్తి నీకు ఉంటుంది. ఆ దృష్టితో చెప్తూ ఏమంటున్నారు ఇక్కడ? ఈ నిశ్చయం చేతనే సమస్తాన్ని పొందగలవు, అంటే సమస్తాన్ని పొందిన దాంతో సమానము.
అట్లా కాకపోతే ఎంత చెప్పినా బూడిదలో పోసిన ఆజ్యంలాగా వ్యర్థం అవుతుంది. ఆజ్యం అంటే నెయ్యి. పూర్వం మనం అగ్నిలో నెయ్యి వేసి యజ్ఞాలు చేస్తుండేవాళ్ళు కదండి. అంటే ఆ కాలం ఉదాహరణ. బూడిదలో పోసి నెయ్యి అంత యజ్ఞం అంతా చల్లారిపోయిన తర్వాత అప్పుడు అయ్యో నెయ్యి 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 పోస్తుంటే దానికి ఉపయోగం లేదు. కొద్దిగా మంట ఉన్నప్పుడు పోస్తే ఆ మంట ఇంకా పెరుగుతుంది, ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. మంట ఇంకా ఇంకా పెరుగుతుంది, నెయ్యి వేసిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది. బూడిదలో పోస్తే నిరుపయోగం, దండగా అయిపోతుంది. ఇది గనక నువ్వు గనక వివేకివి శ్రద్ధావంతుడవైతే ఈ నిశ్చయం చేతనే సమస్తాన్ని పొందగలవు. ఏ నిశ్చయం చేత? పైన చెప్పింది అంతా చిత్తే, నువ్వు చిత్తే, నేను చిత్తే, లోకాలన్నీ చిత్తే, అన్ని అనుభవాలు చిత్తే, చైతన్యం కంటే వేరుగా ఏమీ లేదు. ఇదంతా చైతన్యం ఆడుతున్న నాటకం. అనేప్పుడు ఏమైంది? మంచి లేదు, చెడు లేదు, అయిపోయింది. నీకు కావాల్సింది లేదు, వద్దింది లేదు. తెర మీద సినిమా, తెర మీద ఒక బొమ్మలు పడుతున్నాయని తెలిసి నాకు ఏం కావాలంటే ఏం ఒక్కర్లా, ఏం బొమ్మ కావాలి దాని ఇష్టం వచ్చిన బొమ్మ పడని. నిజంగా అన్నప్పుడు ఏది పడితే ఎవడో సినిమాలు తీసాడో అసలు బొమ్మ పడుతూ ఉంటాయి కొన్ని. అప్పుడు పలానా దాన్ని అనుభవించాలని నీకు అనిపించదు అసలు. ఈ నిశ్చయం చేతనే సమస్తాన్ని పొందగలవు. అట్లా కాకపోతే ఎంత చెప్పినా బూడిదలో పోసిన ఆజ్యంలాగా, అంటే నెయ్యిలాగా వ్యర్థం అవుతుంది. చిత్ యొక్క విషయాకార కల్పనయే బంధం. చిత్ యొక్క విషయాకార కల్పనయే బంధం. ఇంకా శుక్రాచార్యుడు ఇంకొంచెం ఇంతగా చెప్పినంత 2 శ్లోకాలు. ఒక శ్లోకంలోనేమో మొదటి చెప్పే అంతా చిత్తే అన్నాడు. 2వ శ్లోకంలోనేమో తెలుసుకుంటే ఇది చాలు అని వచ్చేసింది. ఇంకొక శ్లోకంలో చెప్తాం చిత్ యొక్క విషయాకార కల్పనయే బంధం. చిత్ యొక్క విషయ ఆకార కల్పన, చైతన్యం విషయంలాగా కల్పించుకోవటం. దీన్ని బాగా అర్థం కావాలంటే మరి కళ్ళ దగ్గరికి వెళ్ళండి. గాఢ నిద్రలో శుద్ధ చైతన్యమే ఉన్నది, హాయిగా ఉన్నావు. కళ వచ్చింది, కల్పనలు జరిగినాయి. నిజమైన సృష్టి కాదు. కల్లో కూడా సృష్టి జరిగింది. ఎటువంటి సృష్టి? కల్పించబడిన సృష్టి. నేను అనే శరీరం నాకు కల్లో కనపడింది. నేను అనేటువంటి సృష్టి జరిగింది అక్కడ. కానీ ఎటువంటి సృష్టి? కల్పన. ఎట్లా వచ్చింది? చైతన్యము నేను అన్న బొమ్మలాగా వచ్చింది. విషయాకార కల్పన. తెర మీద బొమ్మల్లాగా, సెల్ ఫోన్ లో రకరకాల బొమ్మలు వచ్చినట్లుగా ఉన్నదంతా సెల్ ఫోన్ తెరే, అందులోనే రకరకాల బొమ్మల్లాగా విషయాకార కల్పన. చైతన్యం విషయాకార. చైతన్యంలో ఎన్ని రకాల మార్పులు అనంతుంది. అబ్బబ్బబ్బబ్బ ఏమి ఎన్ని రకాల మార్పులండి. ఎట్లాగో ఈ అనుభవం అనంతమైనటువంటి రకాలుగా అనుభవాలు వస్తున్నాయి. అదంతా విషయాకార కల్పన. విషయాలను విషయాకారంలో చైతన్యం మారటం. అట్టి కల్పన లేకుండా ఉండటమే ముక్తి. ఆగి చూడు, ఆగితే ఏ కల్పన లేదు, శుద్ధ చైతన్యమే ఉంది. అది ముక్తి. అది విషయాన్ని కల్పిస్తుంటే బంధం. బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా చెప్తారు. సందర్భానుసారంగా రకరకాలుగా చెప్తారు. కోరికుంటే బంధం, కోరిక లేకపోతే మోక్షం ఎక్కువగా చెప్తూ ఉంటారు. బంధాయ విషయాకృతం ముక్తి నిర్విషయం స్మృతం చెప్తూ ఉంటారు. శరీరం ఉంటే బంధం, శరీరం లేకుండా మళ్ళీ పునర్జన్మ లేకుండా పోతే మోక్షం, అది కూడా చెప్తూ ఉంటారు. అహంకారం ఉంటే బంధం, లేకపోతే మోక్షం, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఈ సందర్భంలో ఏం చెప్పారు? విషయాకార కల్పనయే బంధం. అటు నిశ్చలంగా కూర్చున్న, ఏమి కదలకుండా చలించకుండా గాఢ నిద్రలో వలె, అది మోక్షం. రకరకాలు చెలుస్తున్నావు, బంధం. అట్టి కల్పన లేకుండా ఉండటమే ముక్తి. ఇది సమస్త సిద్ధాంతాల యొక్క సారం. మళ్ళీ సారం అనే మాట, సమస్త సిద్ధాంతాల యొక్క సారం అంటే ఏంటి? ఇంకొక దాన్ని చెప్పాల్సిన అవసరం లేదా నీకు? చాలు, ఈ 2 శ్లోకాలు చదువుకుని చాలు. 2 కూడా మొట్టమొదటి శ్లోకం, 2వ శ్లోకం ఇది దాని గురించి చెప్పింది. ఇది కనుక తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుంది, లేకపోతే మోక్షం రాదు. ఉడికే దాని గురించి ఫలశ్రుతి లాగా చెప్పారు. అంతా చైతన్యమే, నువ్వు చైతన్యం, నేను చైతన్యమే.
చైతన్యం యొక్క ఇదంతా చైతన్యం యొక్క కల్పన. ఈ మాట తెలుసుకుంటే చాలు. సమస్త సిద్ధాంతాల యొక్క సారం ఈ నిశ్చయాన్ని అవలంబించి అఖండాకార వృత్తి చేత, అంటే అన్నిటినీ ఒకటిగా చూచేటటువంటి వృత్తి, అఖండాకారం, అఖండంగా. దీన్ని మనం అప్పుడప్పుడు ఉదాహరణ అన్నిటిని గ్రూప్ ఫోటో లాగా చూడటం అన్నాం. గ్రూప్ ఫోటో లాగా చూడటం ఏంటండి అంటే, ఒక ఫోటో దగ్గరికి వెళ్ళి చూసాం అనుకోండి, మనం అందరం కలిసి ఫోటో తీసుకున్నప్పుడు మనకి సాధారణంగా వచ్చే భావనలు, ఇదిగో ఇది నేను, ఇదిగో నా పక్కన కూర్చున్నవాడు మా తమ్ముడు, ఇది మా తాత, ఇది మా నాన్న. ఇది ఎప్పుడు తీయించుకున్నాము? మా చెల్లెలు పెళ్ళెప్పుడు తీయించుకున్నాము. ఇట్లా చూసుకుంటుంటాం అనుకోండి ఫోటోని. దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా. ఆ ఫోటోని దూరంగా పెట్టాం అనుకోండి. దూరంగా పెట్టి ఫలానా కనపడదు అక్కడి నుంచి. కానీ ఏం కనపడుతుంది? అది అంతా కలిపి ఒక్క ఫోటో. మేము పెళ్లి రోజులు తీయించుకున్నటువంటి ఫోటో. అన్ని ఏకవచనంలో చెప్తాం. ఫోటో ఒక్కటి అన్నట్టుగా మాట చెప్తాం, ఏకవచనం. దగ్గరికి వచ్చినప్పుడు బహువచనం వస్తుంది. నేను, నా తండ్రి, మా నాన్న, మా తాత, మా చెల్లెలు, మా అన్న, మా అమ్మయ్య, మా అమ్మ, ఇవన్నీ వస్తాయి. బహువచనం వచ్చేసింది అక్కడ. దూరం నుంచి చూస్తే అట్లా ఇక్కడ దగ్గర నుంచి చూసి కూడా నువ్వేం పట్టించుకోలేదనుకోండి, ఎవరో ఉన్నా లేదంతా ఒక ఫోటో అన్న అనుకోండి, దగ్గర నుంచి చూస్తున్నారు కానీ ఏం పట్టించుకోలే, అదొక రకంగా చూస్తున్నారు. విచారణ, మనస్సులో విచారణ లేకుండా ఊరికి చూచారు. అప్పుడు ఎట్లా ఉంటుంది? అంతా కలిపి ఒక కాగితం. ఫోటో అంటే కాగితం మీద బొమ్మలు, రంగులు. ఆ విధంగా ఈ ప్రపంచం మొత్తాన్ని మనం చూచే దృష్టిలో ఒకటిగా చూడొచ్చు, లేక అనేకంగా చూడొచ్చు. రెండు మన దృష్టిలోనే ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తా, ఈ నిశ్చయాన్ని అవలంబించమన్నాడు. అంటే ఇప్పుడు చెప్పిన దాన్ని ఉపయోగించుకో అని. ఇది మనం చాలాసార్లు చెప్పాను నేను. ప్రాక్టికల్ అంటే ఏంటి? ఆచరణ, అభ్యాసం. ఉపయోగించుకోవడం, ఉపయోగం ఏంటి? విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడు అన్నారు అనుకోండి. మొట్టమొదటి అవతారాన్ని మత్స్యావతారం అన్నారు. మత్స్యావతారాన్ని గురించి ఒక కథ వచ్చింది, ఒక గంట సేపు పురాణం చెప్పారు, ఎవరో మీరు విన్నారు, ఆహాహా సంతోషించారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? తాత్కాలికంగా ఒక ప్రయోజనం జరిగింది. ఏంటి? మీకు ముందు ఒక కుతూహలం కలిగింది. దేవుడంటే ఎవడు, అసలు ప్రపంచాన్ని ఎవడు సృష్టి చేశాడు, ఎట్లా అయి ఉంటుందబ్బా, ఇట్లా ఆలోచించుకుంటుంటే భగవంతుడు ఇంకా భగవంతుడు ఏమేం చేస్తుంటాడు, ఎట్లా చేస్తుంటాడని కథలుగా చెప్తున్నారు. కుతూహలం కొంత తీరి గొప్ప విషయాన్ని విన్నాను కదా అనేటువంటి తృప్తి కలుగుతుంది. ఇది కూడా ఒక రకమైన వ్యవహార తృప్తే. వ్యవహారంలో వచ్చిన తృప్తి లాంటిది ఇది కూడా. శ్రవణం వినటం వల్ల ఓహోహో ఇంత బాగుంది అని వచ్చింది. సాధన కాదండి. సాధన ఎప్పుడు కుదురుతుందట? కథలు వినంగా ఆ పురాణంలో ఎక్కడ వచ్చింది. అటువంటి వాడు కాబట్టి విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తిని యొక్క భక్తిని చేస్తే నువ్వు కూడా ఆయన లోకానికి వెళ్ళగలుగుతావు అని చెప్పారనుకోండి. అప్పుడు మనకు కొంచెం దాని మీద కోరిక కలిగి, ఏం కోరిక? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా మనకు కూడా కోరిక కలిగి, వెళ్తే బాగానే ఉంటుంది, అయినా మనకి ఎక్కడా అనిపిస్తుంది. అట్లా కొన్నాళ్ళు వినంగా ఈ జన్మలోనో అదే విధంగా చేస్తే ఇంకో జన్మ కొన్ని జన్మల తర్వాతనో విష్ణుమూర్తి దగ్గరికి మనం డైరెక్ట్ గా వెళ్ళాలి అని తీవ్రంగా మనం మొదలు పెడితే తపస్సు అవుతుంది. ధ్రువుడు తపస్సు చేశాడు, విష్ణుమూర్తిని పొందాడు. ఇట్లా చాలా కథలు ఉన్నాయి, కొన్ని కథలు ఉన్నాయి, అక్కడెక్కడ వస్తుంటాయి. మనం కూడా ఆ విధంగా చేయాలి అని అనుకోండి. అప్పుడు నువ్వు సాధకుడు అవుతావు. ప్రయోజనం ఏమిటి? విష్ణుమూర్తి నీకు ముందు ఏదో కళ్ళలో కనిపించాడు, తర్వాత ఎదుర్కొండా ఉన్నట్టు కనిపించాడు, తర్వాత ఎప్పుడు హృదయంలో నిలబడిపోయినట్టు కనిపించాడు, నువ్వు ఎప్పుడు ఆనందంలో ఉన్నావు, ఇవన్నీ చెప్తారు అట్లా. అటువంటి ప్రయోజనం కలిగితే నువ్వు విష్ణు కథ విన్నందుకు గుర్తు. సాధారణంగా అంత దూరం వెళ్లేవాళ్ళు చాలా తక్కువ, 1,00,000 కూడా ఉండరు. కథలు వింటుంటారు, పోతుంటారు. ఇక్కడ మరీ అంత హీనం కాదండి. ఎందుకంటే వచ్చేవాళ్లే అసలు ముందు వచ్చేటప్పుడే మోక్షం కోరి దీని దగ్గరికి వస్తున్నారు కాబట్టి
వీళ్ళు కథ విందామని వస్తే వీళ్ళు ఇది కూడా అదే అవుతుంది. ఎవరు రావాలన్నాడు? మోక్షం కావాలి, నాకు బంధం ఉంది, బంధం నుంచి బయటపడాలనుకునేవాడు ముముక్షు. ముముక్షు రావటం దగ్గరే స్వర్గం అయిపోయింది. తర్వాత ఇటువంటి మాటలు విని కొద్దిగా దాన్ని తనకు అన్వయించుకుని ఉపయోగించుకుంటే ఫలితాన్ని బాగా పొందినట్టు అవుతుంది. ఇప్పుడు ఇదంతా చిత్తు అని చెప్పాడు. ఆహా ఆహా అన్నాం కాసేపు, చాలదు, దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకునే పద్ధతి కూడా యోగ వాసిష్టం చెప్తూ ఉంటారు. ఎట్లా ఉపయోగిస్తున్నారు? ఈ నిశ్చయాన్ని అవలంబించి అఖండాకార వృత్తి చేత, అఖండాకార వృత్తి అన్నిటినీ ఒకటిగా గ్రూప్ ఫోటో లాగా, ఇది నేను, ఇది నువ్వు, ఇది గోడ, ఇది తలుపు, ఇది పుస్తకం, ఇట్లా చూడకుండా అంతా ఒక్క చైతన్యంతో గోడ, పుస్తకం, నువ్వు బొమ్మలు పడుతున్నాయి, అంతా చైతన్యం. ఆ చైతన్యం గోడలాగా కనిపిస్తుంది, చైతన్యం తలుపులాగా కనిపిస్తుంది, చైతన్యం నేనులాగా కనిపిస్తుంది, చైతన్యం నువ్వులాగా కనిపిస్తుంది, చైతన్యం పుస్తకంలాగా కనిపిస్తుంది, చైతన్యం ఈ సంభాషణ లాగా వినిపిస్తోంది, అంతా చైతన్యం అని నీ మనసులో చూడటం మొదలు పెడితే అది అఖండాకార వృత్తి అవుతుంది. ఇది 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 ఒక్కొక్కదాన్ని విడగొట్టి ఫలానా 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 చూస్తే అది నానాత్వ దృష్టి అంటారు. నానాత్వం ఒక్కటిగా చైతన్యమే ఇది, చైతన్యమే ఇది, చైతన్యమే ఇది. సినిమా తెర మీద 10 మంది మనుషులు కనిపిస్తే, బొమ్మలు కనిపిస్తే సినిమా తెర మీద ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఒక మనిషి అండి, ఇది ఇంకొక మనిషి అండి, ఇది కుర్చీ, ఇదేమో టేబుల్, ఇదేమో టేబుల్ మీద గ్లాసు, ఆ గ్లాసులో వాడు సారాయి పోసుకొని తాగుతున్నాడు. ఇట్లా రకరకాల పదార్థాలు కనిపిస్తే అది నానాత్వ దృష్టి. అంత తెరేనండి, తెర మీద చూడు అన్ని బొమ్మలు వస్తున్నాయో అంటే అఖండాకార వృత్తి. ఇప్పుడు పైన చెప్పిందంత అర్థమైతే నువ్వు అఖండాకార వృత్తిని పొందాలన్నారు. అంటే ఏంటి? ఎప్పుడైనా వ్యవహారం కోసం కొద్దిగా నానాత్వ దృష్టిగా వచ్చి పెట్టుకొని ఆ వ్యవహారం పూర్తి చేయాల్సి వస్తుంది. అది అయిపోయిన వెంటనే అంతా పరమాత్మేగా, నువ్వు అదే, నేను అదే, వాడదే, వీడదే, సుఖం వస్తుంది అదే, దుఃఖం వస్తుంది అదే అని అంతరంగంలో అంతా ఒకటిగా పెట్టుకొని బయటికి కనపడుతూ ఉంటే బయట అదే ఇట్లా కనపడుతుంది, అదే ఇట్లా కనపడుతుంది, అదే కనపడుతుంది అనేటువంటి దృష్టితో మనం చూస్తూ ఉండొచ్చు. దాన్ని అఖండాకార వృత్తి అన్నాడు. అటువంటి వృత్తిని అవలంబించి జగాన్నంతా చూస్తే జగత్తును చూడు మళ్ళీ, కానీ లోపల దృష్టి వేరు. ఇంకోటి చూడండి, మనం నగలు చేయించుకున్నాం అనుకోండి, గాజులు చేయించుకుంటారు, మెడలో నెక్లెస్ చేయించుకుంటారు, చెవులకు ఏవో ఉంటాయి, ముక్కులకు ఏవో ఉంటాయి, నెత్తి మీద పెట్టుకునేవో ఉంటాయి, ఇంకా కాళ్ళకు పెట్టుకునేవి ఉంటాయి, ఇంకా నడువుకు పెట్టుకునే ఉంటాయి, రకరకాల 50 రకాల నగలు చేయించుకున్నారు అనుకోండి. బాగా డబ్బులు ఉన్నవాడు చేయించుకున్నాడు. తర్వాత ఏదో పెద్ద అవసరం వచ్చింది. ఏం అవసరం? ఏదో పెద్ద రోగం వచ్చింది, అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఇక్కడ కుదరదు అని అనుకోండి. సరే ఏం చేస్తాం, ఇదంతా అమ్మేద్దాం అనుకున్నారు. బంగారం కొనుక్కునేవాడి షాప్ దగ్గరికి వెళ్ళారు. వాడేంటండి, ఇది నెక్లెస్ కొంచెం ఎక్కువ ధరండి, గాజులకు తక్కువ ధరండి అంటాడా? తగలిపి ఒక త్రాసులో వేసి తూకం చూస్తాడు, దానికి వెల కడతాడు, డబ్బిస్తాడు, తర్వాత అంతా కరిగించేసి బంగారం ముద్ద చేసుకుంటాడు. వాడికి ఇది నడువుదా, చేతికి పెట్టుకునేదే, కాళ్ళకు పెట్టుకునేదే, తలకాయ పెట్టుకునేది, ఇవంతా అనవసరం. ఎంత బంగారము అంటే ఆ కంసాల వాడు లేదా బంగారం వర్తకుడు యొక్క దృష్టి ఏంటి? అఖండాకారం. ఫలానాగా ఫలానా కనిపిస్తున్నాడు వాడు కూడా, మనకు కల్పించినట్టు వాడు అవునమ్మా ఇది బాగున్నాయండి నగలు అనొచ్చు, చుట్టానికి బాగున్నాయి, వాడికి కూడా కనిపిస్తుంది. కానీ వాడు ఆంతరింగికమైన దృష్టి ఎట్లా ఉంటుంది? దృష్టిలో చూడండి, ఏ దృష్టి వస్తారు? అంత బంగారం, ఎంత బంగారం, ఎన్ని గ్రాములు ఉండొచ్చు, ఇదంతా కలిపి మా 1 కిలో దాకా ఉండొచ్చండి. కిలో బంగారం, నాకు కిలో బంగారం మీద ఎంత ఇవ్వచ్చు? కిలో బంగారం ఏదో ఇంత 30 లక్షలు అనుకోండి అవుతుందేమో, అయితే అందులో నాకు కనీసం 1 లక్ష రూపాయలన్నా నాకు లాభం వస్తుంది ఈ రోజు, ఇట్లా ఆలోచిస్తాడు వాడు. వాడి దృష్టి అది. అంతా కలిపి బంగారం అని ఒక్క మాటతో చూస్తాడు.
అవే నగలు చేయించుకొని పెట్టుకోవాలి. ఈ నగలు పెట్టుకుని వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి, నేను పార్టీకి వెళ్ళాలి అనుకునే వాడి దృష్టి ఎట్లా ఉంటుంది? ఇదిగో ఇది ఈ నెక్లెస్ వేసుకుంటే బాగుంటుంది, ఈ నెక్లెస్ వేసుకుంటే బాగుంటుందా? గాజులు పైన ఈ గాజు వేసి కింద ఈ గాజు వేసుకుంటే బాగుంటుందా? కింద ఇది వేసుకుని పైన ఇది వేసుకుంటే బాగుంటుందా? వడ్డాణం పాత మోడల్ వేసుకుంటే బాగుంటుందా, కొత్త మోడల్ వేసుకుంటే బాగుంటుందా? ఇవన్నీ ఎవరి దృష్టి? పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, రకరకాలుగా కనపడాలి, అందరూ మెచ్చుకునేటట్లుగా ఉండాలి అనుకునేవాడి ఉండే దృష్టి ఈ నగ అనగా ఉంటుంది. అది అమ్మాలి అనుకున్నప్పుడు, మనకి కొనాలి అనుకున్నప్పుడు ఆ కొనేవాడికి ఎట్లా ఉంటుంది దృష్టి? ఇన్ని గ్రాములు, లేదా ఎన్ని తులాలు, లేదా ఎన్ని కిలోల బంగారం అయిపోయింది. దృష్టిలో మార్పు ఎట్లా వచ్చింది? అంతకుముందేమో నలుగురిలో కనపడాలి, మనం బాగా కనపడాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అన్నప్పుడు అదొక దృష్టి, ఈ నగ ఈ ఫలానా. అమ్మేయాలి అంటే ఎంత డబ్బు వస్తుంది? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి చేయించుకోవాలంటే 50 లక్షలైనా ఖర్చు అవుతుంది. అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే అది వస్తుందా రాదా, ఇవన్నీ అమ్మితే ఇట్లా ఆలోచన ఉంటుంది. దృష్టిలో మార్పు వచ్చేసింది నీ అవసరాన్ని బట్టి. అట్లా ఇక్కడ ప్రపంచంలో ఉంటూ ప్రపంచంలో ఫలానా ఈ వస్తువు నాకు కావాలి, ఈ వస్తువు ఈ విధంగా అనుభవించాలి, ఇది నాకు ఇంకా కావాలి, ఇటువంటి వస్తువులు ఇంకా సంపాదించాలి, ఇది బాగాలేదు, ఇంకో రకమైన వస్తువులు కావాలి, వీటిని అనుభవించాలి అన్నప్పుడు నీకు నానాత్వ దృష్టి ఉంటుంది. ఒక్కసారి ఆగి చూసి అదంతా చైతన్యమే. ఎన్ని అనుభవించినా ఆగిపోయినప్పుడు ఉన్న సుఖమే. ఆగిపోయినప్పుడు ఏముందో అప్పుడు అదే ఉంది. మరి ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఇదంతా కనపడుతోంది కదా, కనపడుతోంది, కానీ అదంతా చైతన్యమే. ఇన్ని రకాల నగలు కనపడుతున్నాయిగా, కనపడుతున్నాయి, కానీ అదంతా బంగారమే అన్నట్లు ఇన్ని రకాల వస్తువులు కనపడుతున్నాయి. చూడమంటున్నాడు. వస్తువులు కళ్ళు మూసేసుకుని అట్లా నిశ్చలమైన సమాధి నిష్ఠలో ఉండిపో, గుహలో కూర్చో, ప్రపంచం అసలు ఏం కనపడకుండా పోవాలి అట్లా చెప్పట్లా. ప్రపంచం కనపడుతూనే ఉంటుంది, కానీ దృష్టిలో ఇంకొక రకంగా చూడటం కనపడుతుంది. హరిమయము హరిమయము సర్వమును, హరిమయము విశ్వము, హరి విశ్వమయ్యుండు, సంశయము పని లేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. ప్రహ్లాదుడు చూస్తుండేవాడు ఆ దృష్టితో. ఎక్కడ ఏది చూసినా విష్ణు 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 కనపడుతుండేది. వాళ్ళ నాన్న శిక్షలు వేశాడు, శిక్షలు వేస్తే కూడా అందులో కూడా విష్ణువే. అది కథలాగా చెప్పారు మనకి. జ్ఞాన భక్తి అన్నాడు ప్రహ్లాదుడిది. జ్ఞాన భక్తి, కోరికలతో వచ్చిన భక్తి, లేకపోతే భగవంతుడు నాకంటే వేరుగా ఉన్నాడు అటువంటి భక్తి కాకుండా సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి జ్ఞాన భక్తికి ప్రహ్లాదుని ఉదాహరణ చెప్తారు. మరి ప్రపంచం కనపడుతుందా అంటే ప్రపంచం కనపడుతుంది, కానీ మనస్సులో మటుకు ఇంకోటి కనపడుతుంది. ఇట్లా బయటికి నగలు కనపడతాయి, నగల ఆకారాలు కనపడతాయి, లోపల మటుకు బంగారం యొక్క విలువ కనపడుతుంది. బంగారం ఎంత ఉంది ఇవాళ, రేట్ ఎక్కడుంది? బొంబాయిలో ఎంత రేట్ ఉంటుంది? ఇన్ని నగలు అమ్మేటప్పుడు మన ఊళ్ళో అమ్ముకుంటే ఏముంది, మన బొంబాయి వెళ్తే కొంచెం ఎక్కువ రేట్ వస్తుందేమో. అట్లా పోతాయి ఆలోచన. నగల యొక్క ఆకారాన్ని వదిలేసి నగల యొక్క విలువ అంటే బంగారం అనే వస్తువు, దానికి విలువ, దాని దగ్గరికి వెళ్తాం మనం. దాన్ని దృష్టిలో మార్పు. ఇక్కడ ఏమైనా అఖండాకార వృత్తి, అన్నిటినీ ఒకటిగా చూసేటటువంటి దృష్టితో చూస్తే స్వయంగానే బ్రహ్మపదాన్ని పొందగలుగుతావు. బ్రహ్మపదము అంటే పరమేశ్వరుడు, పరమాత్మ యొక్క పదం, పరమాత్మలాగా అయిపోవడం. పెద్ద గొప్ప ఏదో విశేషం, అయ్యో అమ్మో నాకు అట్లా కుదురుతుంది అనుకోవద్దు. వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇదే ఎందుకు చైతన్యమే. ఊరికి పరబ్రహ్మం అనగానే కొత్తదేదో ఉందన్నా కుదరదనద్దు. పరబ్రహ్మం అన్నా శుద్ధ చైతన్యం అన్నా అన్ని ఒకటే. ఆగిపోయి మరొక విషయం యొక్క అవసరం లేకుండా ప్రశాంతంగా ఉంటే ఆ పదాన్ని పొందినట్టు, పరబ్రహ్మ పదాన్ని పొందగలవు అఖండాకార వృత్తి చేత. ఇది చెప్పేశాడు, అయిపోయిందండి. మొత్తం 3-4 శ్లోకాలు అనుకుంటాను. 4 శ్లోకాలు పూర్తి చేసేసాడు. తర్వాత చెప్తా, ఓ బలి, నేనిప్పుడు ఆకాశానికి పోతున్నాను. సప్త ఋషులతో కలిసి నేనక్కడ ఒక దేవకార్యాన్ని చేయవలసి ఉంది. మళ్ళీ చూడండి,
ఈ మాట ఎందుకు చెప్పాడు? ఇది కూడా కొంత అవసరం ఉందన్నమాట. ఓ రాజా, దేహం ఉన్నంత వరకు జీవన్ముక్తులు కూడా ప్రాప్తించిన కార్యాలను చేయకుండా ఉండటం మంచిది కాదు. అంటే శరీర దృష్టి చెప్పినప్పుడు శుక్రాచార్యుడు నేను స్వర్గానికి వెళ్తున్నాను, నేను అక్కడ యజ్ఞం చేస్తాను అన్నాడు. ఇంకో రకం మరి ఇందాక చెప్పిన దృష్టి అంతా చైతన్యమే, యజ్ఞము చైతన్యమే, శుక్రాచార్యుడు చైతన్యమే, స్వర్గలోకం చైతన్యమే, దేవతలు చైతన్యమే, రాక్షసులు చైతన్యమే, బలి చక్రవర్తి అంతా చైతన్యమే. ఆ దృష్టిని మర్చిపోకుండా జీవన్ముక్తి అంటే అది. లోక వ్యవహారం చేయవచ్చునా అంటే చేయొచ్చు, పైన జరుగుతూ ఉంటుంది. ఇది సినిమా తెర అని మర్చిపోకుండా సినిమాను చూడొచ్చు. అప్పుడేం జరుగుతుంది? సినిమాలో వచ్చేటువంటి సుఖ దుఃఖాలు పల్సగా లీలగా పైన ఉంటాయి, లోతుగా పాతుకోవు. నిజ జీవితంలో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నిజ జీవితంలో ఏదైనా జరిగినప్పుడు, మనకు కాకపోతే మన ఇంటి పక్క వాడుకో, మన ఎదుర్కొండే వాడుకో, మన స్నేహితుడికో, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా అది కొంచెం లోతుగా పడుతుంది మనకి. అమ్మో బాధపడతాం కొన్ని రోజులు. సినిమాలో వచ్చిన సుఖ దుఃఖాలకి కొన్ని రోజుల పాటు బాధపడడం, కాసేపు చూస్తాం వదిలేస్తాం. మహా అయితే ఇంటికి వచ్చినా కూడా సినిమా చూసి వచ్చినా కాసేపు అట్ట తిరుగుతాయి. తెల్లారేపటికి అంతా మర్చిపోతాం. తేడా ఎక్కడొచ్చింది? ఇది సినిమా అన్న దృష్టిని వదలకుండా బొమ్మని చూస్తున్నాం. చూడొచ్చు బొమ్మలు. ఆ విధంగా ఇక్కడ ప్రపంచంలో ఏ పనైనా చేయొచ్చు. ప్రాప్తించిన కార్యాలని చాలాసార్లు వాడుతూ ఉంటాడు యోగ. ప్రాప్తించిన కార్యాలను కావాలని తెచ్చుకున్నవి కాదు, కావాలని ప్రయత్నం చేసి తెచ్చుకున్నవి కాదు. ప్రయత్నం చేయంటుంటాడు, అది కూడా చెప్తుంటాడు. పురుష ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడ? సాధనలో. నువ్వు సత్సంగం కోసం పురుష ప్రయత్నం చెయ్యి అన్నాడు. నీ విషయాల్ని విరక్తిని పొందడం కోసం పురుష ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఇక వచ్చింది ఇంతకుముందు కథలో. ప్రపంచ వ్యవహారాలు వచ్చేప్పటికి నువ్వేం పెద్ద ప్రయత్నం చేయొద్దు. ప్రాప్తించిన కార్యాలను చేయకుండా ఉండటం మంచిది కాదు. అంటే ఏంటి? వాసంతరం వచ్చినాయి, నేను చెయ్యను అన్నారనుకోండి, మళ్ళీ దాని మీద ద్వేషం ఉన్నట్టు, అదొక పని చేసినట్టు. చెయ్యను అనటం కూడా ఒక పని. చెయ్యను అన్నా సరే నువ్వు కోరుకున్నట్టే. కాదు చేస్తాను అంటే కోరుకున్నాడు. చెయ్యను అంటే దాని మీద ద్వేషం ఉంది, అదొక రకంగా ఉన్నాడు. నీకు ఏ కోరిక లేనివాడు ఎట్లా ఉంటాడు? చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆ సమయానికి నేను చేయటం కాదు, జరుగుతుంది. అంటే మళ్ళీ ఇంకో రకంగా చూడండి. సినిమా తెర ఉదాహరణ చేసి, చిన్న తెర మీద బొమ్మ సినిమా వస్తున్నప్పుడు మంచి సినిమా అయితే నేను చూస్తాను, అట్లా కాదు, ఏదో చూస్తున్నాను టైం పాస్ కాలక్షేపం కోసం చూస్తున్నాను. ఏ సినిమా? ఏదో సినిమా, ఏదో సినిమా. ఏడిస్తే ఇచ్చాడు. ఇందులో కథ సరిగ్గా సరిపోని, ఈ డాన్స్ లో సరిగ్గా ఇట్లా సరిపోని, వాటినన్నింటిని పట్టించుకోకుండా ఊరికే కాలక్షేపం కోసం దానంతట వచ్చే సినిమా ఏదొస్తే చూస్తున్నాం. అట్లా ఈ ప్రపంచంలో ఒక భాగమైనటువంటి ఈ శరీరము, దీని చుట్టూ ఉన్నటువంటి కొన్ని శరీరాలు, అంతా కలిపి ప్రపంచం, అవన్నీ ఏదో పనులు జరుగుతూ ఉంటాయి. వాటిని ఆ దృష్టితో చూస్తూ, నేను చెయ్యాలి అన్న దృష్టి లేకుండా, ప్రాప్తించిన కార్యాలంటే వాటంతా ప్రాప్తిస్తున్నాయి. ఇంగ్లీష్ లో చెబితే ప్యాసివ్ వాయిస్ అంటారు, కర్మనే ప్రయోగం. వాటంతా జరుగుతున్నాయి, నేను చేస్తున్నాను కాదు. అట్లా ప్రాప్తించిన కార్యాలని చేయకుండా ఉండటం మంచిది కాదు. అంటే జీవన్ముక్తుడు కూడా ప్రాప్తించిన కార్యాలను చేస్తూ ఉంటాడు. నువ్వు ఎందుకు చెప్పాడు ఈ మాట? రెండు రకాలుగా మనకు అనుమానం. ఇంత జ్ఞానం చెప్పాడు శుక్రాచార్యుడు, మళ్ళీ నేను స్వర్గానికి పోతున్నాను, యజ్ఞం చేయాలన్నాడు. ఏంటి అంటే, లోక దృష్టిలో ప్రాపంచిక వ్యవహారంలో చేస్తూనే ఉంటాను, కానీ బంధం ఉండదు. ఎప్పుడు బంధం ఉండదంటే గురు ఫోటోలాగా చూసినప్పుడు. అంతా కలిపి పరమాత్మలోనే ఇదంతా జరుగుతోంది అంటే నీకు కష్టం లేదు. నేను ఒకడు, వాడు ఒకడు. వాడు అట్లా చెప్పాడు, నేను ఇట్లా చెప్పాను, ఇట్లాగే చేయాలి. ఇవన్నీ నీకు బాధను కలిగిస్తాయి. ప్రాప్తించిన కదా దానంతట తోసుకొస్తే, ఎవరు పిలిచారు, రండి మనం యజ్ఞం చేద్దాం, రండి సరే అన్నాడు. లేదా పిలిచిన సమయం, కాదండి నాకు వేరే ఇంకో చోట ఒప్పుకున్నాను, అక్కడికి వెళ్లాల్సి వస్తుంది అంటాడు. అయిపోయింది అంతే. ఆ విధంగా ప్రాప్తించిన కార్యాలను చేస్తూ ఉంటే
ఏమీ దోషం లేదు. బలి చక్రవర్తికి అది కూడా ఉపదేశం అనమాట. ఈ ప్రాప్తించిన కార్యాలను చేస్తూ ఉండొచ్చు. మరి అఖండాకార వృత్తి అంటే ఏంటి? అన్నిటిని ఆపేసాడు నిశ్చలంగా, నిర్మలంగా, నిశ్చలంగా, శుద్ధ చైతన్యంలాగా, అంత చీకటి గదిలో ఉన్నట్టుగా అట్లా ఉండాల్సిన పని లేదు. ప్రపంచం అంతా ఉంటుంది, కానీ చూసే దృష్టిలో మార్పు తెచ్చుకోవాలి. ఏ దృష్టి? అంతా చైతన్యమే. ఇది ఈ రోజు చెప్పిందంటే చైతన్యం అనే మాట వాడారు. ఒక్కోసారి పరబ్రహ్మం అనే మాట వాడతారు, ఒక్కోసారి ఆత్మ అనే మాట వాడతారు. ఏది వాడినా సరే అదే చైతన్యం. ఒక్కో రోజు అంత శూన్యం, ఇదంతా కళ లాంటిది అనేటువంటి కూడా వచ్చినాయి. కొన్ని రమణ మహారాజు ఇట్లా కూర్చుంటే కుర్చీలో కూర్చుని అన్ని కనపడ్డాయి, కళ్ళలో కనపడ్డట్టు. అట్లా కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే నీకేది అంటట్లేదు. అది దృష్టిలో మార్పు తెచ్చుకుని ప్రపంచంలో అప్పుడుకి ఎట్లా చేయాలనిపిస్తే అట్లా, ఎట్లా చేయాలి అనిపిస్తుంది, అనిపించడమే ప్రాప్తించడం అనమాట. నువ్వు ఆలోచించి, అంటే ఆలోచించడం అంటే ఏంటి? అహంకారాన్ని పెట్టుకొని ఇది మంచా చెడా, ఆ విధంగా ఆలోచిస్తే అహంకారం, ఈ శరీరానికి సంబంధించింది. అట్లా కాకుండా దానంతరం వస్తుంది, బయట నుంచి రావచ్చు. తనకే ఏదో వచ్చేసింది ఆలోచన, ఇట్లా ఉంటే బాగుంటుంది, చేసేయచ్చు. అది జరగలేదు అనుకోండి, వీడికి ఏం అనిపించదు. అనుకున్నట్టు జరగలేదే అని బాధ ఉండదు. ఇంకా ఎందుకు? అది వచ్చింది, చేయాలనిపించింది, చేసాం, అయిపోయింది. అక్కడితో ఫలితాన్ని గురించి ఆశించట్లా. అక్కడ మళ్ళీ ఫలితం వస్తుందా లేదా ఏమో. ఫలితం వస్తే అది కూడా ప్యాసివ్ వాయిసే. ఫలితం వచ్చింది, పని జరిగింది, ఫలితం వచ్చింది. పని జరిగింది, ఫలితం రాలేదు, అంతే. దేనికి దానికే. నాకు నష్టము లేదు, కష్టము లేదు, లాభము లేదు, ఏముంది? ఎప్పుడూ ప్రశాంతమే. దాన్ని చెప్పారు, ఓ రాజా, దేహం ఉన్నంత వరకు జీవన్ముక్తులు కూడా ప్రాప్తించిన కార్యాలను చేయకుండా ఉండటం మంచిది కాదు అని శుక్రాచార్యుడు చెప్పాడండి. ముందు మొట్టమొదట్లో మనకి దీనికి ఉపోద్ఘాతమా అన్నట్టుగా బలిచక్రవర్తి యొక్క తండ్రి విరోచనుడు బలిచక్రవర్తికి చిన్నతనంలో చెప్పిన కథ. దాని యొక్క సారాంశం ఏమిటి? ముందు వైరాగ్యాన్ని సంపాదించుకో అని చెప్పాడు. అది ఎట్లా కుదురుతుంది అంటే, నీకున్న సమయాన్ని సగం చేసి సగం నీ ఒకేసారి నీ కష్టం అనిపిస్తే సగం భోగాలు, సగం శాస్త్రం, తర్వాత 3 వంతులు ఇది, 1 వంతు, తర్వాత 4 వంతులు ఇది. దీనికోసం నువ్వు డబ్బు సంపాదించు, తర్వాత ఆ డబ్బును ఉపయోగించి సత్పురుషులు సేవించు. ఇట్లా కూడా చెప్పుకుంటా. అదంతా క్రమక్రమంగా చిన్నపిల్లాడు కదా, అప్పుడు బలిచక్రవర్తి చిన్నపిల్లాడు కాబట్టి చిన్నపిల్లవాడు చెప్పినట్టు మనం ఏమనుకోవాలి? తరగతులు క్రమక్రమంగా రావటం అంటే ఏంటి? వచ్చిన ప్రతి వాడికి చిత్త అంటే కుదరకపోవచ్చు. ఎవడికి ఎట్లా చెప్పాలో అన్ని రకాలు ఉన్నాయి యోగ వాసిష్టంలో. అంటే ఒక రకంగా చెప్తే గురువు గారికి కూడా చెప్పడం అన్నమాట. గురువులుగా స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం ఏంటి? ఇన్ని రకాలుగా ఉంటుంది, ఒక్కొక్కడికి సరిపోతుంది. అందరికి రాగానే ఇదంతా చైతన్యమే, ఏది శుక్రాచార్య చెప్పి ఇదంతా చైతన్యమే, నువ్వు చైతన్యమే, నేను చైతన్యమే, నీకు గనక తెలివితేటలుంటే, శ్రద్ధావంతులు అయితే, వివేకమైతే ఇంతే చాలు పో అని ప్రతివాడిని పంపించేశారనుకోండి. వచ్చిన ప్రతివాడిని 1 నిమిషం 2 నిమిషాల్లో కుదరదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా చెప్పాలి. అంతం కోసం యోగ వాసిష్టంలో కూడా రకరకాలు చెప్తున్నారు. ఇవాళ చెప్పింది చాలా గొప్ప. మనం దాదాపుగా సగం పైగా వచ్చాము గ్రంథంలో, సగం దాకా వచ్చినట్టున్నాం, సగం పైన ఉంది. కాబట్టి మనం అందరం కూడా క్రమంగా చదువుతూ వచ్చాం. కాబట్టి శుక్రాచార్యుడు బలిచక్రవర్తి ఏది అంతా చైతన్యమే అనేటువంటిది చాలా మందికి అర్థం అవుతుంది. కనీసం ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ కొద్దిగా అయినా ప్రాక్టీస్ చేయడం. కొద్దిగా అంటే అప్పుడప్పుడైనా ప్రపంచంలో అప్పుడప్పుడు అట్లా, అరే ఇది అంతా చైతన్యమే కదా అని, అది అంత పరమాత్మే కదా అని, అదంతా కళ లాంటిది కదా అని ఏదో ఒక దృష్టిలో మార్పు తెచ్చుకొని ఇది 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 ఫలానా నానాత్వ దృష్టి పెట్టుకుని నువ్వు నేననే భేదం పెట్టుకుని చూడటం కాకుండా, భేదాన్ని వదిలేసేసి అంతా పరమాత్మయే, అది అంతా శూన్యమే, 2 రకాలు ఏదైనా పర్వాలేదు అన్న దృష్టిని ఆచరిస్తూ అభ్యాసం చేస్తూ ఉండటం చాలా మంది కుదురుతుంది. అట్లా కుదిరిన వాళ్ళందరూ ఇట్లా బలిచక్రవర్తి లాగా చేయొచ్చు అని ఈ విధంగా చెప్పి, శుక్రుడు ఆకాశ మధ్యంలోని మేఘ
ఆకాశ మధ్యంలోని మేఘ మార్గం ద్వారా అతివేగంగా పైకి ఎగిరిపోసాగాడు. ఇదంతా కథలేండి. మన ఆకాశ మార్గంలో ఎగిరాడు అవన్నీ మనం నేర్చుకోవటం, వాటికి ఏదో విలువ ఇచ్చి అది కూడా మనం అభ్యాసం చేయాలనుకోవద్దు. ఆకాశ మధ్యంలోని మేఘ మార్గం ద్వారా అతివేగంగా పైకి ఎగిరిపోయాడు. తరువాత ధీమంతుల్లో శ్రేష్ఠుడైన బలి తనలో ఈ ప్రకారంగా చింతన చేశాడు. బలి చక్రవర్తి ఈ విధంగా చింతన చేశాట. ఏమని చింతన చేశాడు? కొద్దిగా చూద్దాం, తగ్గింది మళ్ళీ ఈసారి చూడతాం. ఇంకొకటి విషయం ఇప్పుడు అందరూ చెప్పాలి. వచ్చే ఆదివారము ఇక్కడ ఈ కార్యక్రమం ఉండదు. వచ్చే ఆదివారం ఉండదండి. తర్వాత పై వారం అంటే 2 వారాల తర్వాత మళ్ళీ పునఃప్రవేశం ఉంటుంది. ఇందులో అందరు గమనించండి. సరే, బలి చక్రవర్తి ఏ విధంగా విచారణ చేశాడో కొద్దిగా చదివి తర్వాత చూద్దాం. బలి అనుకున్నట్ట, మహాత్ముడైన శుక్రాచార్యుడు వచించిందంతా సత్యమే. అది ఆయన చెప్తాడు అనుకోవాలి. వచించిందంతా సత్యమే. ఈ ముల్లోకాలు చిన్మాత్ర స్వరూపాలే. ఇందాక మనం బాగా విచారించాం కదా. మనం ఏ విధంగా విచారించామో ఆయన కూడా అదే విధంగా విచారించి అంటున్నాడు, ఈ ముల్లోకాలు చిన్మాత్ర స్వరూపాలే, నేనున్ను చిద్రూపుణ్ణే, సమస్త లోకాలు చిద్రూపాలే, దిక్కులన్నీ క్రియలన్నీ చిన్మయాలే, బయట వెలుపల ఉన్న పదార్థాలన్నీ చిద్రూపాలే. నిజంగా అంతా చిద్రూపం అంటే చాలండి. అంతా చిద్రూపం అంటే అర్థమంతా వస్తుంది. కానీ మనం ఏం చెప్తాం? శ్రవణము, మననము, నిధిధ్యాసనం 3 చెప్తూ ఉంటాం ఈ జ్ఞాన మార్గంలో సాధనలు. విన్నాడు, శుక్రాచార్య చెప్పింది, దానిని మననం చేయాలి. మననం చేయడానికి ఏంటంటే అదే విషయాన్ని రకరకాలుగా చెప్పడాన్ని మననం అంటాడు. అంతా అయిపోయినాక మళ్ళీ సారభూతమైన దాన్ని ఇదంతా ఒక్క మాటని మనసులో నిలుపుకుంటే అది నిధిధ్యాసన, దేగ ధ్యానం. ఇప్పుడు బలి చక్రవర్తి చేస్తున్నది ఏంటంటే మననం కిందికి వస్తుంది. ఎట్లా మననం చేస్తున్నాడు? అంతా చైతన్యమైన దాన్ని మననం ఎట్లా చేస్తున్నాడు? ఈ ముల్లోకాలు చిన్మాత్ర స్వరూపాలే, నేనున్ను చిద్రూపుణ్ణే, సమస్త లోకాలు చిద్రూపాలే, దిక్కులన్నీ క్రియలన్నీ అంటే పనులన్నీ చిన్మయాలే. అంత చైతన్యం అంటే ఏదేది కనపడుతుందో అదంతా అనుభవం, మన అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవాలన్నీ చైతన్యం. బయట వెలుపల ఉన్న పదార్థాలన్నీ చిద్రూపాలే. చిత్తుకు భిన్నంగా బ్రహ్మాండంలో ఏ వస్తువు లేదు. ఒక్క వాక్యంలో చెప్పగలిగిన దాన్ని 4 వాక్యాల్లో చెప్పాడు. అంటే దీన్ని మననము అంటాం. గట్టిపట్టం కోసం రకరకాలుగా చెప్పు. గట్టిపట్టం కోసం పలక మీద ఆ అని రాసిచ్చి దిద్దు అంటే మళ్ళీ అదే దిద్దుతూ ఉంటాడు. అంతా అయిపోయి నన్ను సొంతంగా రాయి చెరిపేస్తూ ఆ పైన చూస్తూ కింద రాయి ఇక్కడ చెప్పాను అనుకోండి, వాడు వంకరగానో టింకరగానో రాస్తూ ఉంటాడు. అట్లా ఇక్కడ చెప్పిన దాన్ని మళ్ళీ 10 సార్లు అనుకోవటం మననం. ఆ మననంలో భాగంగా అదే విషయాన్ని ఇంకో రకంగా దిక్కులన్నీ చిన్మయాలే, బయట వెలుపల పదార్థాలను చిద్రూపాలే, చిత్తుకు భిన్నంగా బ్రహ్మాండంలో ఏ వస్తువు లేదు. లోకాన్ని సూర్యుడులాగా అన్నిటినీ అది ప్రకాశింపజేయాల్సింది, అన్నిటినీ ప్రకాశింపజేయాల్సింది చైతన్యమే కదా. ఇక్కడ ఉదాహరణ చెప్పాడు, ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది. లోకాలను సూర్యుడులాగా, ఒక సూర్యుడు సమస్త జీవులకు, సమస్త జగాల్ని ప్రకాశింపజేస్తున్నాడు. నిజానికి ఇందాక అంత చైతన్యమైన అనుకోండి, మనం భౌతికంగా చెప్తే కూడా ఇంకో రకంగా చెప్పొచ్చు. మనం చూసేదంతా ప్రకాశము, చూసేదంతా వెలుతురు. ఇది లౌకికంగా చెప్తే, భౌతికంగా చెప్తే కూడా ఈ పదార్థం కాదు, ఆ పదార్థ రూపంలో కనిపించిన వెలుతురు, తలుపులా కనిపించే వెలుతురు, గోడలా కల్పించే వెలుతురు, కిటికీలా కల్పించే వెలుతురు, పుస్తకంలా కల్పించే వెలుతురు. వెలుతురు లేకపోతే ఏది కనపడదు. మరి నీకు కనపడేదంతా, కంటికి కనపడేదంతా వెలుతురు. కానీ మరి ఏం జరుగుతుందంటే వెలుతురులో కొంచెం మార్పులు వస్తున్నాయి. ఒక్కొక్క మార్పు ఒక్కొక్క పదార్థం కనపడుతోంది. మరి వెలుతురు మారుతోందంటే వెలుతురు మారట్లేదు. పదార్థాల మీద పడ్డప్పుడు వెలుతురులో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది, కానీ నిజంగా వెలుతురులో మార్పు ఉండదు అని భౌతికంగా కూడా వెలుతురు ఉదాహరణ తీసుకోవచ్చు. ఆ ఉదాహరణ చెప్పాడు. సూర్యుని యొక్క ప్రకాశం, ఇదంతా సూర్యుని యొక్క ప్రకాశమే లౌకికంగా చెప్పి అయినట్లుగా అన్నిటినీ ప్రకాశింపజేయాల్సింది చైతన్యమే కదా. అట్లాగే పృథివిని పృథివీ రూపంలోను, జలాన్ని జల రూపంలోను, దిక్కుల్ని, పర్వతాల్ని, ఆకాశాన్ని, శరీరాన్ని చైతన్యమే మాయా రూపంలో ప్రకాశింపచేయకపోతే వాటికి ఉనికి ఎక్కడా?
బ్రహ్మాండం అంతటా కేవలం చైతన్యమే ఉంటుంది. చూడండి, వీటన్నిటినీ మళ్ళీ పైకి జలాను, సిక్కులు, పర్వతాలు, ఆకాశం, శరీరం, బయట, లోపల, వెలుతుర ఏంటంటే అన్ని చెప్పాడండి. మననం చేసే పద్ధతి అన్నాం కదా, రకరకాలుగా చెప్పుకొని అట్లాగే మనం చేసి మీకు ఏది కనిపిస్తుంది అనుకోండి. మీ ఇంట్లో గోడ మీద ఏదో క్యాలెండర్ కనిపించింది. ఆ క్యాలెండర్ లో ఇవాళ ఫలానా రోజు ఆదివారం ఫలానా 3వ తారీఖు అని అది చైతన్యమే. అంతలో బయట ఎవడో కారు హార్న్ కొట్టాడు, అది చైతన్యమే. అట్లా ఏది కనిపిస్తే అది, ఏది మీకు ఆలోచనకు వస్తే అది, ఇదంతా చైతన్యం, ఇదంతా కళ వాటిని మనం మననం చేసుకోవచ్చు. మననం చేసే పని గట్టి పట్టడం కోసం విన్నది సారభూతంగా ఆయన చెప్పాడు. సారభూతమైన దాన్ని కొంచెం విస్తరింపజేసి వెడల్పుగా పెద్దగా చేసి మనం మెప్పుకుని మళ్ళీ సారభూతంలోకి మనం కూడా దిగితే అది నిధిధ్యాసనం అవుతుంది. ఇప్పుడు చేసేది మననం. అంతా అయిన తర్వాత ఒక్కసారి అట్లా మనసు ఆగిపోయి ఆ భావాన్ని మాత్రం నిలుపుకుంటే అని నిధిధ్యాసనం అవుతుంది. దిక్కుల్ని, పర్వతాలని, ఆకాశాన్ని, శరీరాన్ని చైతన్యమే మాయారూపంలో ప్రకాశింపజేయకపోతే, మాయారూపంలో అంటే నిజంగా కాదు, నిజంగా అది మారదు. నిజంగా మారితే మళ్ళీ అదే చైతన్యం ఉండదు. ఇంకా కొత్త మారిపోయిందంటే కొత్తగా చైతన్యం మారిపోయి ఇంకోటి అవుతుంది, అది ఇంకోటి అవుతుంది, ఇంకోటి అవుతుంది. అట్లా కాదు, మళ్ళీ అదే చైతన్యం వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఈ శరీరాన్ని చైతన్యమే మాయారూపంలో ప్రకాశింప చేయకపోతే వాటికి ఉనికి ఎక్కడా? బ్రహ్మాండం అంతటా కేవలం చైతన్యమే ఉంటుంది. బ్రహ్మాండం అంతటా కేవలం చైతన్యమే ఉంటుంది. అట్లా ఏది ఆలోచనకు వస్తే చైతన్యమే అనాలి, అంతే. కళ్ళు తెరిచేది కనపడు, అది చైతన్యమే అనండి. కళ్ళు మూసుకునేది వినపడింది, అది చైతన్యమే. ఆ శరీరంలో ఎక్కడో దురద పుట్టినట్టు, నిప్పు పుట్టినట్టు, మంట పుట్టిన అది చైతన్యమే. లేదా పక్షి అరుస్తుంది, ఆ చైతన్యమే. కుక్క అరుస్తుంది, ఆ చైతన్యమే. ఇంట్లోకి ఎవరు మనుషులు వస్తున్నా ఆ చైతన్యమే. ఆకలిగా అనిపిస్తుంది, ఆ చైతన్యం. అట్లా అంతా చైతన్యం అంటూ ఉంటే అది మననం కిందికి వస్తుంది. అంటే మననం ఎట్లా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకు బలిచక్రవర్తి గారు చూపించారు. విచారణ ఎట్లా చేయాలి అనేది కూడా బలిచక్రవర్తి గారు చూపించారు. సారభూతమైన వస్తువు ఏంటి అనేది శుక్రాచార్యుల వారు చూపించాడు. క్రమక్రమంగా చిన్న ఎల్కేజీ నుంచి పైదాకా వచ్చేటట్టు ఎట్లా సాధన చేయాలి అనేది విరోచనుడి మాటల ద్వారా చెప్పించారు. అన్ని రకరకాలుగా చెప్తున్నారు. దీన్ని మనం మన స్థాయికి తగ్గట్టు, మన శక్తికి తగ్గట్టు ఉపయోగించుకుని మనం కూడా ఆ స్థితిని పొందాలి. చిదానంద రూప శివోహం శివోహం చిదాకాశ రూప శివోహం శివోహం. చిదాకాశం, చిత్ అంటే ఇది ఇందాక చెప్పిన చైతన్యం. శివోహం శివో